Yes. Okay. So we have already learned about introduction to IAC, right? So IAC చూసాము and so why we are using Terraform and the tools of IAC as well, right? So there you can see. So we are having like Terraform lo we are going to learn about HCL basics. So there you can see like we are having like provision, update and destroy. Okay. సో లైక్ మనం టెరాఫామ్ ని యూజ్ చేసుకొని ఏం చేస్తాము అని అంటే సో వీ కెన్ ప్రొవైడ్ ద డేటా అండ్ వీ కెన్ అప్డేట్ ద డేటా అండ్ యూ కెన్ డిస్ట్రాయ్ ద డేటా. ఓకే. సో బిల్డింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బిల్డ్ ద పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. So we are going to utilize like cloud formation and as well as Terraform, right? So cloud formation kochepatiki I have already told you. So cloud formation is only used for AWS and so there are some limitations, right? So manaki limitations unnai kabatti. So instead of cloud formation, so most of the organizations they are preferred to use Terraform. Okay. So Terraform kochepatiki, so it will be used to build an infrastructure. సో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడానికి టెరాఫామ్ ని యూజ్ చేసుకుంటాం. ఓకే. అండ్ ఫర్ దిస్ టెరాఫామ్ సో వీఆర్ హ్యావింగ్ లైక్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ చేయడానికి టెరాఫామ్ ని యూజ్ చేస్తే సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కాన్ఫిగర్ చేయడానికి సో వీ కెన్ యూజ్ లైక్ ప్యాకర్ కాన్ఫిగరింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కాన్ఫిగర్ చేయడానికి సో we are having like packer. Okay. So configuration means so we are having like Ansible, Chef or Puppet, right? సో ఆ థర్డ్ పార్టీ టూల్స్ ని యూజ్ చేసుకొని సో వీఆర్ గోయింగ్ విత్ కాన్ఫిగరింగ్ ద మేనేజ్మెంట్. ఓకే. అండ్ దేర్ వీఆర్ హ్యావింగ్ లైక్ సో మనకి టెరాఫామ్ వచ్చేపాటికి వీఆర్ హ్యావింగ్ లైక్ 4 stages of lives. ఓకే. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. సో 4 స్టేజెస్ ఉన్నాయండి. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేపాటికి సో ఫస్ట్ వన్ వీఆర్ కన్సిడరింగ్ ద ఏఎంఐ. ఓకే. సో అంటే మనం ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డ్ చేయాలనుకుంటున్నామో సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఒక ఇమేజ్ రూపంలో తీసుకుంటాం. ఓకే. సో వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అన్ ఇమేజ్. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఎస్. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ టు బిల్డ్ ద పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడానికి సో వీ విల్ యూజ్ లైక్ ఓకే. సో వీ విల్ యూజ్ లైక్ టెరాఫామ్. సో టెరాఫామ్ ని యూజ్ చేసుకొని సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ ని బేస్ చేసుకొని సో వీఆర్ గోయింగ్ టు బిల్డింగ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆఫ్టర్ దట్ సో వీ కెన్ కాన్ఫిగర్ ద డేటా. So we are going to configure the code or configure the infrastructure. Okay. In the stage 3 and stage 4 we are going to deploy. Okay. So these are the 4 stages we can say that in the particular building and infrastructure. Okay. So ikkada manaki when we are talking about Terraform so we are having like provision, update and destroy. Okay. సో వీటి గురించి మనం డీప్ గా డిస్కస్ చేద్దాము. ఓకే. అండ్ దేర్ యూ కెన్ సీ లైక్ ప్రొవైడర్స్. సో లైక్ అంటే ఏ ప్రొవైడర్స్ ని మనం తీసుకోవాలి. ఓకే. సో లైక్ ఏ అంటే మన సర్వీస్ ప్రొవైడర్ ఏంటి, whether it is AWS or it is Azure or it is GCP or it is from on premises. So whatever it is, so consider you have to get that particular provider for your infrastructure. Okay. And so we are going to provide input variables and output variables. So మనకి input variables ఏముండాలి,
అండ్ అవుట్పుట్ వేరియబుల్స్ మనం ఏం గెట్ చేసుకోవాలి. ఓకే, సో వీ హ్యావ్ టు గివ్ ద పర్టికులర్ వేరియబుల్స్, వీ హ్యావ్ టు అసైన్ ద పర్టికులర్ వేరియబుల్స్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ రిసోర్స్ అట్రిబ్యూట్స్ అండ్ రిసోర్స్ డిపెండెన్స్. సో రిసోర్స్ అట్రిబ్యూట్స్ అండ్ డిపెండెన్సెస్ అని అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం బిల్డ్ చేసేటప్పుడు లైక్ లెట్స్ సే, సో ఇఫ్ యూ వాంట్ టు హోస్ట్ అన్ అప్లికేషన్ ఆర్ ఒక వెబ్ అప్లికేషన్ ని క్రియేట్ చేయాలి అని అంటే మనం ఏం చేస్తాం? So what are the steps to host an web application? ఒక వెబ్ అప్లికేషన్ ని హోస్ట్ చేయాలంటే what are the services we have to consider and what are the steps? Anybody? EC2, okay. S3, right. So like if you want to host an application, first of all we have to create our network. So right, so ముందు మనం మన నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంటాం. సో VPC, subnets, internet gateways, or if you are having NAT gateways, and we are having like root tables, right? Security groups, and if you want to go with NACLs as well. Okay, సో ఇవన్నీ కూడా మనం నెట్వర్కింగ్ లో బిల్డ్ చేసుకున్నాం. అండ్ కమింగ్ టు EC2, సో ఒక సర్వర్ ని క్రియేట్ చేయాలి అని అంటే సో వీ హ్యావ్ టు గివ్ లైక్ EC2 ని క్రియేట్ చేసుకుంటాం అండ్ ఇన్స్టాన్స్ టైప్ ని క్రియేట్ చేసుకుంటాం, లైక్ వాట్ ఎవర్ ద ఇన్స్టాన్స్ టైప్ లైక్ T2.micro, T3.micro ఆర్ C4.macro. ఓకే, సో మనం ఏది యూజ్ చేయాలనుకున్నామో ఆ ఇన్స్టాన్స్ టైప్ ని చూస్ చేసుకుంటాం. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు క్రియేట్ AMI, ఆపరేటింగ్ సిస్టమ్ ని చూస్ చేసుకుంటాం, అవునా? వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ Linux ఆర్ Ubuntu, రైట్? అండ్ సో సెక్యూరిటీ గ్రూప్స్ లో సో వీ కెన్ ప్రొవైడ్ లైక్ HTTP, HTTPS and SSH or something. So if you want to get any other security group rules, so we can add, right? And AMI system, and after that key pairs associate చేస్తాం, right? అండ్ వాల్యూమ్స్ ని ఇన్బుల్డ్ చేసుకుంటాము, రైట్? సో ఇవన్నీ మనకి EC2 లో వస్తాయి. అండ్ EC2 లో అడిషనల్ గా సో ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్, ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్, రైట్? అండ్ ఇమేజ్ కాన్సెప్ట్, ఇమేజ్ క్రియేషన్, రైట్? సో ఇవన్నీ కూడా మనకి EC2 లో వస్తాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డేటాబేస్. సో డేటాబేస్కి వచ్చేపాటికి so we are going to consider RDS or DynamoDB. So whether it is from engine, whatever the engine we are considering, so we are going to take that particular database engine and we can create the database. So application host cheyali anante, so we have to consider the particular things. And ఒకవేళ లేదు సర్వర్లెస్ గా వెళ్ళాలి అని అంటే సో వీ కెన్ క్రియేట్ S3 బకెట్ ఆర్ మనం హోస్ట్ చేస్తున్న అప్లికేషన్ యొక్క డేటా like whatever the files we are having like CSS, JS, fonts, images, right? సో ఈ ఫోల్డర్స్ అన్ని ప్లేస్ చేయాలి అని అనుకుంటే .html ఫైల్స్ ఆర్ .sql ఫైల్స్, రైట్? సో ఇవన్నీ కూడా సో వీ కెన్ క్రియేట్ ఇన్ ద స్టోరేజ్ బకెట్, రైట్? సో బకెట్ లో క్రియేట్ చేసుకొని సో వీ కెన్ డూ లైక్ వర్షనింగ్ అండ్ సో వీ కెన్ గివ్ ద బకెట్ పర్మిషన్స్, రైట్? సో పబ్లిక్ యాక్సెస్ ఇస్తాము, వర్షనింగ్ ఇస్తాము అండ్ VPC ఎండ్ పాయింట్స్ ని చూస్ చేసుకుంటాము, రైట్? సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి కన్సిడర్ ఇన్ S3. సో అట్లాగా ఇఫ్ యూ వాంట్ టు హోస్ట్ అన్ అప్లికేషన్ ఇవన్నీ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం తీసుకునే ప్రతి సర్వీస్ ని కూడా సో వీ కెన్ సింప్లీ కాల్ ఇట్ యాజ్ రిసోర్సెస్ అని అంటాం. ఓకే, నథింగ్ బట్ రిసోర్సెస్ అట్రిబ్యూట్స్. ఓకే, సో ఏ రిసోర్స్ అయితే తీసుకున్నాము లైక్ నెట్వర్కింగ్ రిసోర్స్ తీసుకుంటే సో ఇన్ నెట్వర్కింగ్ సో వీఆర్ హ్యావింగ్ ద రిసోర్స్ అట్రిబ్యూట్ యాజ్ VPC. ఓకే, సో దాన్ని మనం రిసోర్స్ అట్రిబ్యూట్స్ అంటాం. అండ్ రిసోర్స్ డిపెండెన్సీస్ అని అంటే సో ఈ VPCకి మనకు ఒక ఐడి వస్తుంది కదా, లైక్ VPC ID ఐఫన్ సమ్ నెంబర్, రైట్? సో ఇలా ఉంటది. సో మనం ఎప్పుడన్నా ఒక అప్లికేషన్ హోస్ట్ చేస్తున్నప్పుడు
సో మనం యూజ్ చేసేటప్పుడు ఆర్ఎల్స్ EC2 యూజ్ చేస్తే EC2 హైఫన్ సమ్ నెంబర్, రైట్. సో ఇట్లాగా మనకు ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది, రైట్. సో ఈ ఐడిని రిసోర్స్ డిపెండెన్సీస్ అని అంటాం. ఓకే. సో వీటన్నిటిని కూడా మనం వెన్ వీఆర్ యూజింగ్ ఇట్ ఇన్ ద టెరాఫార్మ్ టు బిల్డ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో వాటన్నిటిని కూడా మనం యాక్సెస్ చేస్తూ ఉండాలి. ఓకే. అండ్ దేర్ యూ కెన్ సీ. సో let me open. Sorry. MFA పెట్టాం కదా. ఓకే. సో let us consider, let us create an instance. సో ఒకవేళ మనం ఏదైనా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే, సో ఆ ఇన్స్టెన్స్ కి సంబంధించి విల్ గెట్ పర్టికులర్ ఇన్స్టెన్స్ ఐడి, రైట్. సో ఆ ఇన్స్టెన్స్ ఐడి అన్నది ప్రొవైడ్ అవుతుంది. సో అవన్నీ కూడా వీ కెన్ సే దట్ రిసోర్స్ డిపెండెన్సీస్ అని అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ప్రోగ్రామాటిక్ యాక్సెస్. సో ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అంటే, సో దిస్ యాక్సెసిబిలిటీ విల్ బి కన్సిడర్ ఇన్ IAM రోల్స్. ఓకే. సో మనం టెర్రాఫార్మ్ యూజ్ చేయాలి అని అనుకుంటే, సో కంపల్సరీ, సో దట్ అకౌంట్ మస్ట్ బి an IAM యూజర్ అకౌంట్. ఓకే. సో ఎందుకు IAM యూజర్ అకౌంట్ అని అంటే, సో హియర్ వెన్ యూ వాంట్ టు గెట్ ద ప్రోగ్రామాటిక్ యాక్సెస్, సో మనకి ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కావాలి అని అంటే, సో దిస్ విల్ బి కన్సిడర్ ఫర్ దట్ యూజర్ అకౌంట్ ఇట్ సెల్ఫ్. లెట్స్ సే సో వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ IAM సర్వీసెస్, రైట్. సో IAM సర్వీసెస్ లో రోల్స్ ఎలా యాడ్ చేయాలి అండ్ పాలసీస్, యూజర్స్, రైట్. సో హియర్ యూ కెన్ సీ, సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ IAM user, okay. So there you can see like root access management. So ఇది ఓన్లీ ఆ పర్టికులర్ మెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఓకే. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ రూట్ యాక్సెస్ మేనేజ్మెంట్. అండ్ అకౌంట్ సెట్టింగ్స్ లో కూడా దేర్ యూ కెన్ సీ లైక్, సో మన అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓకే. అండ్ సో ఇక్కడ ఎక్కడ కూడా మీకు ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అనే ఆప్షనే ఉండదు, రైట్. సో ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అని అంటే, వెన్ యు ఆర్ క్రియేటింగ్ యూజర్, ఒక పర్టికులర్ యూజర్ ని క్రియేట్ చేస్తే, లెట్స్ సే లెట్ us క్రియేట్ ఏ యూజర్. సో ఐఎమ్ గివింగ్ ద నేమ్ యాజ్ యూజర్ అని ఇస్తున్నాను, user1. ఓకే. సో హియర్ ఇట్ ఈస్ సేయింగ్ లైక్, if you are creating programmatic access through access keys or service specific credentials for AWS code commit or key spaces, you can generate them after you create this IAM user. సో మనకి ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కావాలి అని అనుకుంటే, సో యూ కెన్ క్రియేట్ ఆఫ్టర్ IAM యూజర్ క్రియేషన్. ఓకే. సో మనం యూజర్ క్రియేషన్ అయిన తర్వాతనే మనం ఈ ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అనేది తీసుకోగలుగుతాం. ఎందుకు అని అంటే, సో ప్రోగ్రామాటిక్ యాక్సెస్ లో మనకి యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ ఉంటుంది. సో వీఆర్ హ్యావింగ్ లైక్ 2 keys, one is యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ. ఓకే. సో ఇవి ఉంటేనే ఆ పర్టికులర్ పర్సన్ ఆ అకౌంట్ ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఓకే. సో నార్మల్ గా అయితే మనం ఏం చేస్తాము, ఒకవేళ, సో ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ లైక్ దిస్, సో ప్రొవైడ్ యూజర్ టు యాక్సెస్ ద AWS మేనేజ్మెంట్ కన్సోల్. సో AWS మేనేజ్మెంట్ కన్సోల్ ని యాక్సెస్ చేసుకోవాలి అని అంటే, సో వీ కెన్ చెక్ ఇట్ అండ్ సో వీ కెన్ కస్టమైజ్ ద పాస్వర్డ్, రైట్.
సో ఒక పాస్వర్డ్ ని ప్లేస్ చేసుకుంటాం, అవునా? సో వితౌట్ సారీ, ఓకే. సో వితౌట్ ద నీడ్ ఆఫ్ యాక్సెస్ కీస్. సో ఇక్కడ యాక్సెస్ కీస్ తో పని లేకుండా డైరెక్ట్ గా ఇక్కడే మనం ఒక పాస్వర్డ్ ని సెట్ చేసి ప్లేస్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఇక్కడ చూడండి, ఇన్ అడిషన్ టు కంట్రోల్ యాక్సెస్, users with signed local development access permissions can use the same console credentials for programmatic access without the need for access keys. అంటే యాక్సెస్ కీస్ తో సంబంధం లేకుండానే, సో ఇఫ్ దే వాంట్ టు యూజ్, ఓకే, సో ఒకవేళ యూజ్ చేసుకోవాలంటే డైరెక్ట్ గా మనం ఈ కన్సోల్ ఆప్షన్ అనేది ఇచ్చేయచ్చు, ఓకే. సో బట్ మనం లైనక్స్ ఐ మీన్ బ్లాక్ స్క్రీన్స్ యూజ్ చేస్తున్నప్పుడు, అంటే కర్నల్ నుండి ఒకవేళ కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటే, సో కంపల్సరిగా ఈ యాక్సెస్ కీస్ అనేవి కావాలి, ఓకే. సో లెట్ మీ ఓపెన్ టెరాఫామ్ ఫస్ట్. సో టెరాఫామ్ ఓపెన్ చేయాలి అని అంటే, సో యూ కెన్ గివ్ లైక్ terraform.io అని ఇస్తే మీకు డైరెక్ట్ గా ఆ పర్టికులర్ డాక్యుమెంటేషన్ లోకి ఓపెన్ అవుతుంది, ఓకే. సో దేర్ యూ కెన్ సీ terraform.io, ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను ప్రీవియస్ క్లాస్ లో. సో వీఆర్ హ్యావింగ్ లైక్ టెరాఫామ్ క్రియేట్ చేసుకోవాలంటే, సో యూ కెన్ గో త్రూ ద ట్యూటోరియల్స్ అండ్ ద డాక్యుమెంటేషన్. మీకు కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా ఇక్కడే ఉంటుంది, అవునా? సో లెట్ us గో విత్ ద ట్యూటోరియల్ ఫస్ట్. సో లెట్స్ సే, సో ఇక్కడ మనకి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించిన, సారీ, సర్వీస్ ప్రొవైడర్స్ కి సంబంధించిన ట్యూటోరియల్స్ ప్రొవైడ్ అయి ఉంటాయి, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సే అసలు టెరాఫామ్ అంటే ఏంటి, అండ్ సో దాని గురించి తెలుసుకోవాలి అని అంటే దేర్ యూ కెన్ సీ రైట్. Right? So Terraform is an infrastructure as code tool that lets you define both cloud and on-premises resources. సో క్లౌడ్ లోనూ చేసుకోవచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఆన్ ప్రిమిసెస్ లో కూడా మనం రిసోర్సెస్ ని బిల్డింగ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే దేర్ యూ కెన్ సీ లైక్, సో వీఆర్ గోయింగ్ టు యూస్ టెరాఫామ్ బై యూసింగ్ సమ్ టెరాఫామ్ ప్రొవైడర్ విత్ టార్గెట్ ఏపీఐస్ ని బేస్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం. అండ్ సో యూ కెన్ ఫైండ్ ఆల్ పబ్లిక్లీ అవైలబుల్ ప్రొవైడర్స్ లైక్, సో ఏ ప్రొవైడర్స్ ఉంటాయి అంటే దేర్ యూ కెన్ సీ లైక్ ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, క్యూబర్నెటీస్, హెల్మ్, గిట్ హబ్, స్ప్లంగ్, డేటాడాగ్, ఓకే. సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొవైడర్స్, ఓకే. సో ఇవన్నీ కూడా టెరాఫామ్ ప్రొవైడర్స్ అని చెప్పొచ్చు, ఓకే. సో వీటిని యూజ్ చేసుకొని సో వీ కెన్ రైట్ అవర్ కోడ్. సో ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలి అని అంటే, సో వీ కెన్ రైట్ ఇట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్, ఓకే. అండ్ సో టెరాఫామ్ రాయాలి అని అంటే ఆర్ టెరాఫామ్ ని బిల్డ్ చేయాలి అని అంటే, సో మెయిన్ గా మనకున్న స్టేజెస్ ఏంటంటే 3 స్టేజెస్. సో రైట్ స్టేజ్, ప్లాన్ స్టేజ్ అండ్ అప్లై స్టేజ్. సో రైట్ స్టేజ్ లో ఏం చేస్తాము, సో వీఆర్ గోయింగ్ టు డిఫైన్ ద రిసోర్సెస్. అంటే లైక్ మనకి ఏ రిసోర్సెస్ అయితే కావాలో ఆ రిసోర్సెస్ ని మనం ముందుగా డిఫైన్ చేసుకుంటాం, ఓకే. సో ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే మనకి ఏ రిసోర్సెస్ కావాలో, సో ఆ రిసోర్సెస్ అన్నిటిని కూడా సో ముందుగానే మనం, ఓకే, సో ముందుగానే మనం అక్కడ ఏమేం కావాలో వాటిని రాసుకుని ఉంచుకుంటాం. అండ్ సో దీస్ విల్ బి రైటింగ్ ఇట్ ఇన్ ద నాట్ ఇన్ ఎన్ నోట్ ప్యాడ్ మెథడ్, ఓకే. సో మనం నోట్ ప్యాడ్ మీద ఈజీగా రాసినట్టు నోట్స్ లా కాదు, ఓకే. సో వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ఏ కోడ్. సో హ్యాండ్ షేక్ ఆర్ సో హెచ్సిఎల్ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకొని సో వీఆర్ గోయింగ్ టు రైట్ ద బిల్డింగ్ ఆఫ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎన్ కోడ్, ఓకే. సో అది మనం ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం, ఓకే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తుంది చూడండి, యూ మైట్ క్రియేట్ ఏ కాన్ఫిగరేషన్ టు డిప్లాయ్ అన్ అప్లికేషన్ ఆన్ వర్చువల్ మెషిన్స్ ఇన్ విపిసి నెట్వర్క్ విత్ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ లోడ్ బ్యాలెన్సర్. సో ఒకవేళ మనం ఏదైనా ఒక లోడ్ బ్యాలెన్సర్ ని యూజ్ చేసుకొని సో ఒక అప్లికేషన్ ని హోస్ట్ చేయాలి అని అంటే, సో యూ కెన్ రైట్ ఆర్ యూ కెన్ కాన్ఫిగర్ ద రిసోర్సెస్. సో రిసోర్సెస్ ని కాన్ఫిగర్ చేసుకోవాలి, రైట్ చేయాలి అని చెప్తుంది, ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ప్లాన్ చేయాలి. సో ప్లానింగ్ అంటే
సో వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అవర్ ప్లాన్ డిస్క్రైబింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అంటే మనకి ఏమేం కావాలి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న అన్ని రిసోర్సెస్ లో, ఓకే, సో ఈ రిసోర్సెస్ లో మనకు అసలు ఏం కావాలి, సో ఏమేం కావాలి, విపిసి కావాలి, సబ్నెట్స్ కావాలి, ఇంటర్నెట్ గేట్వే కావాలి. సో నాట్ గేట్వే ఆప్షనల్ కాబట్టి, సో వీ డోంట్ వాంట్ దట్ నాట్ గేట్వే, రైట్. అండ్ రూట్ టేబుల్స్ కావాలి, ఎస్జి కావాలి, ఎన్ఏసిఎల్స్, సో నో ఇష్యూస్. అండ్ EC2కి వచ్చేవాటికి సో వీ హ్యావ్ టు గివ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ లోడ్ బ్యాలెన్స్ అంటున్నాం కాబట్టి ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్ అక్కర్లేదు. ఓకే. అండ్ సో ఎయిదర్ వీఆర్ యూజింగ్ RDS ఆర్ DynamoDB. సో ఇక్కడ నేను RDS ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే. అండ్ సో నాకు S3తో పని లేదు. సో ఇక్కడ ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వీటిని నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి సో వీ హ్యావ్ టు రైట్, రైట్. సో ఏమేం కావాలో రిసోర్సెస్ చెక్ చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అవర్ ప్లాన్. ఓకే. అండ్ సో ఎగ్జిక్యూషన్ చేసేటప్పటికి ఏం చేస్తుంది, సో ఇట్ విల్ క్రియేట్, అప్డేట్ ఆర్ డిస్ట్రాయ్ బేస్డ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యువర్ కాన్ఫిగరేషన్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాం అనుకోండి. ఓకే. సో ఓకే. సో మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాం అనుకోండి. సో ఏం చేస్తాం, డైరెక్ట్ గా ఇన్స్టాన్స్ లాంచ్ చేస్తాం, అవునా. సో విల్ సే లైక్ ఏదో ఒక సర్వర్ ప్లేస్ చేస్తున్నాను, శాంపుల్ అని పెడుతున్నా. ఓకే. సో ఇక్కడ మనం ఏఎంఐ తీసుకుంటాము అండ్ ఏఎంఐ ఐడి. సో మనకు ఒక ఏఎంఐ ఐడి వస్తుంది అండ్ కీ పేర్. సో కీ పేర్ ఉంటే కీ పేర్ యూజ్ చేస్తాం. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కీ పేర్స్. సో లెట్ us క్రియేట్ ఎ న్యూ కీ పేర్. సో న్యూ కీ తీసుకుంటున్నాను. అండ్ నెట్వర్కింగ్ డిఫాల్ట్ నెట్వర్క్ యూజ్ చేస్తున్నా. ఓకే. సెక్యూరిటీ గ్రూప్స్ ఐఎమ్ గోయింగ్ టు అలో ఆల్ ద సెక్యూరిటీ గ్రూప్స్. అండ్ సింప్లీ ఐఎమ్ లాంచింగ్ అన్ ఇన్స్టాన్స్, అవునా. సో ఒక ఇన్స్టాన్స్ లాంచ్ చేయాలి అని అంటే సో డైరెక్ట్ గా మనం జియోఐని యూజ్ చేసుకొని ఆర్ AWS అకౌంట్ ని యూజ్ చేసుకొని సో వీ కెన్ క్రియేట్ సారీ, ఓకే, సో వీ కెన్ క్రియేట్ అన్ ఇన్స్టాన్స్, రైట్. సో మనకు ఒక ఇన్స్టాన్స్ రెడీ అయిపోతుంది. అండ్ సో మనకు ఒకవేళ ఇదే ఇన్స్టాన్స్ ని ఇమేజ్ తీసుకోవాలి అని అంటే సో వీ కెన్ సింప్లీ గో విత్ ఇమేజ్ క్రియేషన్, అవునా. సో ఇమేజ్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఇమేజ్ క్లిక్ చేసి ఒక ఇమేజ్ ని పర్చేస్ చేసుకుంటాం, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, మనకంటూ ఒక ఇమేజ్ అన్నది క్రియేట్ అవుతుంది. సో దట్ EC2 నుంచి ఒక సర్వర్ వస్తుంది అండ్ ఈ సర్వర్ కి ఒక ఇమేజ్ ని క్రియేట్ చేస్తున్నాం, రైట్. సో ఇక్కడ ఇమేజ్ నుండి అగైన్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అనదర్ ఇన్స్టాన్స్, సో ఇమేజ్ నుండి ఏం చేస్తాం, ఇంకొక ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేసుకుంటాం, అవునా. అప్పుడు ఏమవుతుంది, 2 ఇన్స్టాన్సెస్ ఉంటాయి. సో ఈ 2 ఇన్స్టాన్సెస్ మీద సో వీ కెన్ గో విత్ ద లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్. సో అంటే రెండింటి మీద లోడ్ అనేది ఈక్వల్ బ్యాలెన్స్ చేయడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్టాన్స్ మీద సో వీ హ్యావ్ ప్రొవైడెడ్ లైక్ ఎన్జినిక్స్ పేజ్ ని ప్లేస్ చేసాం, NGINX. ఓకే. సేమ్ ఎన్జినిక్స్ ని మనం ఏం చేసాం, ఇమేజ్ కాపీ చేసుకొని సో ఇంకొక ఇన్స్టాన్స్ ని లాంచ్ చేసాం. సో దట్ ఇక్కడ కూడా సేమ్ అప్లికేషన్ లోడ్ అవుతుంది వితౌట్ రన్నింగ్ ఎనీ కమాండ్స్, రైట్. సో ఏ కమాండ్స్ రాయకుండానే మనకు ఒక అప్లికేషన్ అనేది పోస్ట్ అయిపోతుంది. సో దట్ ఈ సర్వర్ మీద ఒక 100 మెంబర్స్ యాక్సెస్ చేస్తున్నారు అండ్ ఈ సర్వర్ మీద ఒక 50 మెంబర్స్ యాక్సెస్ చేస్తున్నారు. సో ఇప్పుడు చెప్పండి ఏ సర్వర్ బాగా వర్క్ అవుతుంది, సర్వర్ 1 సర్వర్ 2, ఇన్స్టాన్స్ 1 ఆర్ ఇన్స్టాన్స్ 2. Which server performance is good or which server performance is high? సో సర్వర్ యొక్క పర్ఫార్మెన్స్ హైగా ఉండేది ఏంటిది, సర్వర్ 1 ఉంటుందా, సర్వర్ 2 ఉంటుందా?
server 1, instance 1, server 2. So why server 1, why server 2? సో సర్వర్ 1 అయితే ఎందుకు, సర్వర్ 2 అయితే ఎందుకు? ఓకే, లెట్స్ సి. సో మన ఇన్స్టాన్స్ యొక్క కెపాసిటీ 100 అనుకుందాం. అంటే ఎట్ ఎ టైం ఈ ఇన్స్టాన్స్ మీద 100 మెంబర్సే యాక్సెస్ చేయగలుగుతారు. ఓకే, అండ్ సో ఈ ఇన్స్టాన్స్ మీద కూడా 100 మెంబర్సే. అంటే మన అప్లికేషన్ ని యాక్సెస్ చేయాలి అని అంటే సో ఎట్ ఎ టైం 100 మెంబర్స్ కెన్ యాక్సెస్ ఫ్రీలీ. ఓకే, సో ఒకవేళ ఇంకొక పర్సన్ ఎక్స్ట్రా వచ్చినా ఆర్ ఇద్దరు ఎక్స్ట్రా వచ్చినా సో ఇదేమవుతుంది అని అంటే ఈ సర్వర్ అనేది పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది. ఓకే, ఎందుకు అని అంటే సో ఇది యాక్చువల్లీ దీని కెపాసిటీ 100. సో దానికంటే ఇంకొక ఇద్దరు ఎక్స్ట్రా వచ్చినా కూడా ఆ లోడ్ అనేది ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, సో సర్వర్ అనేది ఆటోమేటిక్ గా స్లో అవుతుంది పర్ఫార్మెన్స్. ఓకే, సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే సో లెట్స్ సే ఇక్కడ 100 అండ్ ఇక్కడ 50 లోడ్ ఉంది. అంటే ఒక సర్వర్ మీదేమో ఫుల్ కెపాసిటీ లోడ్ ఉంది అండ్ ఇంకొక సర్వర్ మీద హాఫ్ కెపాసిటీ లోడ్ ఉంది. సో ఏమవుతుంది, ఈ సర్వర్ స్లోగా ఉంటుంది అండ్ ఈ సర్వర్ మీద ఎక్కువ లోడ్ లేదు కాబట్టి ఈ సర్వర్ త్వరగా లోడ్ అయిపోయి త్వరగా మనకి పేజెస్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఒక దాని మీద మనకి సర్వర్ అనేది ఈజీగా రన్ అవుతూ ఉంటే ఇంకొక పర్ఫార్మెన్స్ అనేది స్లోగా ఉంటుంది. ఓకే, సో ఇలాంటి కేసెస్ లో వీఆర్ గోయింగ్ టు యూజ్ లైక్ లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్. సో లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుంటాం. సో ఇదేం చేస్తుంది, ఈ టూ సర్వర్స్ ని కూడా ఈక్వల్ లోడ్ అంటే 75 members ఆన్ దిస్ లోడ్ అండ్ 75 members ఆన్ దిస్ సర్వర్. సో ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసి లోడ్ అనేది తగ్గిస్తుంది అనమాట. సో దట్ రెండు కూడా సర్వర్లు ఒకే కెపాసిటీ ఆర్ ఒకే పర్ఫార్మెన్స్ లో ఉండేలాగా ఆ సిపియు యూటిలైజేషన్ అనేది ఈక్వల్ గా ఉండేలాగా లోడ్ అనేది ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, సో అలాంటి కేసెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా మనం ఒక సర్వర్ ని బిల్డ్ చేయాలి అని అంటే సో దట్ మనం GUI ని యూజ్ చేసుకొని సో సింప్లీ వీ కెన్ గో విత్ ద ఇన్స్టాన్సెస్. అవునా, సో ఇక్కడ లైక్ లెట్ మీ షో యూ. సో ఇమేజ్ తీసుకోవట్లేదు, ఇంకొక ఇన్స్టాన్స్ డైరెక్ట్ గా లాంచ్ చేస్తున్నా, sample2. ఓకే, ఓకే, ఇప్పుడు నాకు 2 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. సో దీని మీద నేను కమాండ్స్ ఏం రాయలేదు, బట్ లెట్స్ సే ఓకే, సో మనకి 2 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో శాంపిల్ అండ్ sample2 ఉన్నాయి. సో ఈ రెండింటి మీద కూడా నేను లోడ్ బ్యాలెన్స్ అంటే వెన్ ఎవర్ దే ఆర్ యూజింగ్ ద ఐపీ అడ్రస్, సో ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేసినప్పుడు సో దాని మీద లోడ్ అనేది ఈక్వల్ బ్యాలెన్స్ అవ్వాలి అని అంటే సో వీఆర్ హ్యావింగ్ ఏ కాన్సెప్ట్ కాల్ లోడ్ బ్యాలెన్సింగ్. సో మీకు లెఫ్ట్ సైడ్ నావిగేషన్ ప్యానెల్లో లోడ్ బ్యాలెన్సింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము, టార్గెట్ గ్రూప్స్ ని అసైన్ చేసుకుంటాం. అంటే ఏ ఏ లోడ్ బ్యాలెన్స్ చేయాలి అంటే ఏ టార్గెట్స్ ఉండాలి అని. ఓకే, సో లెట్స్ సే ఇన్స్టాన్సెసా లేదంటే ఐపీ అడ్రసెసా లాంబ్డా ఫంక్షన్సా ఆర్ లోడ్ బ్యాలెన్సర్సా, సో దేని మీద మీరు టార్గెట్ చేయాలి అని అనుకుంటున్నారు అని. ఓకే, సో ఇక్కడ మనకున్నవి ఏంటి, ఇన్స్టాన్సెస్. అవునా, సో 2 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాని మీద నాకు టార్గెట్ అనేది ఈక్వల్ లోడ్ అవ్వాలి అని అనుకున్నా. సో దట్ ఇన్స్టాన్సెస్ తీసుకుంటున్నాను, మై టార్గెట్ గ్రూప్ అని నేమ్ ఇచ్చి సో ఇక్కడ మనం అక్కడ ఏ విపిసి అయితే యూజ్ చేస్తున్నామో ఇక్కడ కూడా సేమ్ విపిసి యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఏ ఇన్స్టాన్సెస్. ఓకే, సో నాకున్న 2 ఇన్స్టాన్సెస్, ఈ రెండింటిని నేను టార్గెట్ లోడ్స్ కింద ప్లేస్ చేసుకుంటా. ఓకే, సో దట్ ఏమవుతుంది, ఇక్కడున్న నా 2 ఇన్స్టాన్సెస్ మీద కూడా సో నాకు టార్గెట్స్ కింద నేను ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇవి నా టార్గెట్ లోడ్ బ్యాలెన్స్ అవ్వడానికి. సో దీస్ ఆర్ ద 2 టార్గెట్స్ ఐ కెన్ సే. ఓకే,
సో create. Right. Now load balancing చేస్తా ఎలాగా? సో I want to create a load balancer. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. సో నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ద అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో మనకు కావాల్సిన వర్క్ లోడ్ ని బేస్ చేసుకొని సో వీఆర్ గెటింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్. ఓకే, సో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ విత్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ my LB and VPC, same VPC I am going to consider with all availability zones. ఉన్న అన్ని అవైలబిలిటీ జోన్స్ ని తీసుకుంటాము. అండ్ సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ విత్, సో మన సర్వర్ కున్న సెక్యూరిటీ గ్రూప్స్ ని కూడా ప్లేస్ చేస్తాం. అండ్ టార్గెట్ గ్రూప్, సో ఏ టార్గెట్ గ్రూప్? ఆల్రెడీ మన దగ్గర ఒక టార్గెట్ గ్రూప్ ఉంది కదా, ఇది క్రియేట్ అవ్వలేదా? ఇది జస్ట్ సినారియో కోసం చెప్తున్నాను. ఓకే, సో ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ ఏ టార్గెట్ గ్రూప్, రైట్? ఓకే, టార్గెట్ గ్రూప్ ని తర్వాత యాడ్ చేద్దాం. అండ్ create load balance. So it is asking target group. Okay. ఒక్క ఇన్స్టెన్స్ ఉంటే మనకు అసలు లోడ్ అనేది ఈక్వల్ బ్యాలెన్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు కదా. ఈక్వల్లీ బ్యాలెన్స్ అంటే ఏంటి? కంపల్సరీ 2 ఉండాలి అని అర్థం, అవునా? సో అట్ ప్రెసెంట్ ఒకటే ప్లేస్ చేసుకోవచ్చు, బట్ ఆఫ్టర్ దట్ కావాలి అని అంటే మనం టార్గెట్స్ ని ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇక్కడ ఇంకా కావాలి అని అంటే ఎన్ని టార్గెట్స్ ఉంటే అన్ని టార్గెట్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు తర్వాత. ఓకే, సో ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ టార్గెట్ అయితే క్రియేట్ అయ్యింది. సో let us consider one more time. Create load balancer. So my load balancer name, let's say my LB. So and the VPC, same VPC we have to take, and considering all the subnets. Okay, అండ్ అక్కడ మనం ఏ టార్గెట్ గ్రూప్ రూల్స్ తీసుకున్నామో ఆ పర్టికులర్ ఇన్స్టాన్స్ యొక్క సెక్యూరిటీ గ్రూప్స్ ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకే, అండ్ ఎస్ చూపించట్లేదు. ఓకే, లెట్ మీ క్రియేట్ వన్ మోర్ టైం. మళ్ళీ ఒకసారి క్రియేట్ చేస్తాం. TG2 అని పెడుతున్నాను. Okay. Okay, so TG2 I have taken and weight is 1. Okay, and there you can see create load balancer. అంటే సో హియర్ ఏం చేస్తున్నాము?
ఉన్న ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్ గ్రూప్ లో ఉన్న 2 సర్వర్ల మీద సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద పర్టికులర్ సెక్యూరిటీ గ్రూప్ రూల్. ఇప్పుడు ఏమో సారీ లోడ్ బ్యాలెన్సర్ ని యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది ఆటోమేటికల్లీ సో ఐఎమ్ హ్యావింగ్ లైక్ 2 సర్వర్స్. సో ఇన్స్టాన్స్ 1 ఉంది, ఇన్స్టాన్స్ 2 ఉంది. ఈ రెండింటిని నేను ఏం చేస్తున్నాను ఒకే టార్గెట్ లాగా సో ఐ హావ్ గివెన్ లైక్ సింగిల్ టార్గెట్. ఓకే, సో ఒక టార్గెట్ గ్రూప్ ని తీసుకొని ఓకే, సో ఒక టార్గెట్ గ్రూప్ ని తీసుకొని ఈ టార్గెట్ గ్రూప్ కి ఏం చేస్తున్నాను సో ఐ హావ్ ప్లేస్డ్ లైక్ సర్వర్ 1 అండ్ సర్వర్ 2. సో నా ఏమవుతుంది సర్వర్ 1 కు ఒక ఐపీ అడ్రస్ వస్తుంది అవునా. సో లెట్ మీ షో యూ. సో sample 2 we are having the public IPv4 and sample 1 we are having the public IPv4. ఓకే, సో దీనికి ఒక IPv4 ఉంది అండ్ దీనికి ఒక IPv4 ఉంది. నార్మల్ గా అయితే ఇండివిజువల్ గా మనం ఒక అప్లికేషన్ హోస్ట్ చేయాలి అని అంటే సో దట్ వీ కెన్ గెట్ ద పర్టికులర్ ఐపీ అడ్రస్ అవునా. సో ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ ని సెర్చ్ చేస్తే సో వీ విల్ గెట్ ద పర్టికులర్ రైట్. సో ద పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం ఒక లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తున్నాం. సో దట్ ఈ లోడ్ బ్యాలెన్సర్ కి వీఆర్ హ్యావింగ్ లైక్ ఏ డొమైన్ నేమ్. సో మనకు ఒక డొమైన్ నేమ్ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ ద డిఎన్ఎస్ నేమ్. ఓకే, సో దేర్ యూ కెన్ సీ లైక్ ఈ రెండిటికి కలిపి ఒకటే డొమైన్ నేమ్. ఓకే, సో ఈ డొమైన్ నేమ్ ఎప్పుడైతే మనం సెట్ చేస్తామో ఓకే, సో హియర్ వీ హ్యావ్ గివెన్ లైక్ దట్ పర్టికులర్ డొమైన్. ఓకే, సో ఈ డొమైన్ ఏమవుతుంది ఇట్ విల్ బి రీడైరెక్టెడ్. సో ఇది ఎయిదర్ అయితే ఇటు రీడైరెక్ట్ అవుతుంది లేదా ఇటు రీడైరెక్ట్ అవుతుంది. అంటే ఒక 100 మెంబర్స్ ఈ సర్వర్ మీద వర్క్ చేస్తే ఓకే, సో ఒక సర్వర్ 100 మెంబర్స్ ఈ సర్వర్ మీద యాక్సెస్ చేస్తే 50 మెంబర్స్ కి ఏమో ఈ సర్వర్ రీడైరెక్ట్ అవుతుంది అండ్ 50 మెంబర్స్ కి ఈ సర్వర్ రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఐపీ అడ్రస్ ని మెన్షన్ చేయట్లా. ఓకే, సో ఈ ఐపీ అడ్రస్ ని ఆటోమేటిక్ గా లోడ్ బ్యాలెన్సర్ అది బిల్డ్ ఇన్ చేసుకొని సో అయితే ఇటువైపు పంపిస్తుంది లేదా ఇటువైపుకి పంపిస్తుంది. ఓకే, సో దట్ అట్లాగా మనకి ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఎన్వైరన్మెంట్ సో ఇప్పుడు ఏదైతే సేమ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసామో సో ఐ వాంట్ టు గెట్ లైక్ ఇక్కడ ఏదైతే ఉందో సో సేమ్ ఎన్వైరన్మెంట్ ని ఒకవేళ నేను కాపీ చేసి పేస్ట్ చేయాలి అని అంటే ఓకే, సో ఏదైతే న్యూ ఉందో సో మనం ఏం చేస్తాము డూప్లికేట్ చేసుకుంటాం అవునా. సో నార్మల్ గా మనకు కావాలి అని అంటే అగైన్ ఇక్కడ నేను ఏషియా పసిఫిక్ లో యూజ్ చేశా కదా ముంబైలో. సో సేమ్ ఎన్వైరన్మెంట్ ని నార్త్ వర్జీనియాలో క్రియేట్ చేయాలి అనుకున్నా. ఓకే, సో నార్త్ వర్జీనియాలో క్రియేట్ చేయాలి అంటే నేనేం చేయాలి అగైన్ ఐ హ్యావ్ టు గో విత్ ద EC2 ఇన్స్టాన్సెస్ అండ్ అగైన్ ఐ హ్యావ్ టు గ్రూపింగ్ ద టార్గెట్ గ్రూప్స్ అండ్ అగైన్ ఐ హ్యావ్ టు మేడ్ ద లోడ్ బ్యాలెన్సెస్ అవునా. సో ఇదంతా కూడా నేను చేసుకోవాలి. సో ఇదంతా చేయకుండా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఎక్కడైతే నేను నా ఎంటైర్ ఎన్వైరన్మెంట్ ఉందో రైట్ ఓకే, సో ఈ ఎంటైర్ ఎన్వైరన్మెంట్ సో సింగిల్ అయితే ఏఎంఐ తీసుకుంటాం. ఒకటే ఇన్స్టాన్స్ అయితే మనం ఏం చేస్తాం ఇమేజ్ క్రియేషన్ చేసుకుంటాం. ఓకే, సో ఇమేజ్ క్రియేషన్ తీసుకొని ఏఎంఐని వీ కెన్ టేక్ ఇట్ యాస్ ద ఏఎంఐ. బట్ సో నాకు ఇక్కడ ఏంటి 3 or more సర్వీసెస్ కదా దానికి మనకి ఏఎంఐ వర్క్ అవ్వదు. ఏఎంఐ ఎందుకు అని అంటే ఓన్లీ ఫర్ ఇన్స్టాన్సెస్ ఇట్ సెల్ఫ్. సో మనం క్రియేట్ చేసిన ఇన్స్టాన్స్ యొక్క ఇమేజ్ తీసుకోవడం కోసమే ఈ ఏఎంఐస్ అండ్ స్నాప్ షాట్స్ ఆల్సో. స్నాప్ షాట్స్ కూడా ఎందుకు అని అంటే అవి బ్యాకప్ కింద ఆ పర్టికులర్ సర్వీస్ ని అండ్ ఆ పర్టికులర్ ఏదైతే EC2 ఉందో ఆర్ RDS ఉందో లోడ్ బ్యాలెన్సర్ ఉందో ఆ పర్టికులర్ డేటాని బ్యాకప్ తీసుకోవడానికి మాత్రమే ఈ స్నాప్ షాట్స్ అండ్ ఏఎంఐస్ యూజ్ అవుతాయి. దెన్ హౌ కెన్ వీ క్రియేట్ ఎంటైర్ ఎన్వైరన్మెంట్.
సో ఈ ఎంటైర్ ఎన్వైరన్మెంట్ ని మనం ఒకవేళ యూజ్ చేసుకోవాలంటే ఎట్లా? ఓకే, సో ఎంటైర్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి అని అంటే సో వీఆర్ గోయింగ్ టు యూజ్ లైక్ క్లౌడ్ ఫార్మేషన్. సో క్లౌడ్ ఫార్మేషన్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో క్లౌడ్ ఫార్మేషన్ ఎందుకు? దేర్ యూ కెన్ సీ. సో క్రియేట్ అండ్ మేనేజ్ రిసోర్సెస్ విత్ టెంప్లెట్స్. సో మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ని క్రియేట్ చేసుకొని మేనేజ్ చేయడానికి సో క్లౌడ్ ఫార్మేషన్ ని యూజ్ చేసుకుంటాం ఎంటైర్ ఎన్వైరన్మెంట్ ని. ఓకే, సో ఇక్కడ మనకి స్టాక్స్ అని అంటాం. ఓకే, సో మనం స్టాక్స్ కింద క్రియేట్ చేసుకొని సో వీఆర్ గోయింగ్ టు టేక్ హియర్ యూ కెన్ సీ. సో either you are going to choose an existing template or బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ కంపోజర్. అంటే కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే సో బిల్డ్ చేసుకుంటాం. లేదు మన దగ్గర ఆల్రెడీ ఉంది అని అనుకుంటే సో వీ కెన్ గో విత్ ద ఎగ్జిస్టింగ్ టెంప్లెట్. ఓకే, ఎస్, ఒక్కదానికి లోడ్ బ్యాలెన్సర్ వర్క్ అవ్వదు కానీ సో టూ ఆర్ మోర్ సో ఒకదానికి కూడా వర్క్ అవుతుంది. ఓకే, సో అక్కడ మన టార్గెట్స్ ఒకటే పెట్టాం కాబట్టి లెట్స్ సి. సో ఒకసారి అది కూడా మీకు చూపిస్తాం. మన ఇన్స్టాన్సెస్ ఉన్నాయి కదా, సో లెట్ మీ కనెక్ట్ విత్ దీస్ ఇన్స్టాన్స్. శాంపుల్ 2 అని ఉంది కదా, కనెక్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో ఆల్రెడీ మనకి ఇన్స్టాన్స్ క్రియేషన్ అంతా తెలుసు కాబట్టి సో ఐ సింప్లీ గో విత్ ఓకే, ఇది ఎన్జినిక్స్. ఓకే, సో ఓకే, సో దీన్ని శాంపుల్ టు సర్వర్ అని ప్లేస్ చేసా. అండ్ కమింగ్ టు శాంపుల్, లెట్ మీ కనెక్ట్ దిస్ వన్.
సో ఇక్కడ నాకు శాంపిల్ 1 సర్వర్ ఉంది అండ్ శాంపిల్ 2 సర్వర్ ఉంది. ఓకే, సో లోడ్ బ్యాలెన్స్ చెక్ చేయండి. సో ఇక్కడ నాకు ఏ సర్వర్ ఓపెన్ అయింది? శాంపిల్ 2 సర్వర్. అగైన్ రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, సో ఎనీ టైమ్స్ చేసినా నాకు శాంపిల్ 2 సర్వర్ వర్క్ అవుతుంది. ఓకే, సో సేమ్ లోడ్ బ్యాలెన్స్, సో ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ. సో చాట్ బాక్స్ లో ప్లేస్ చేసా. సో ఒకసారి దాన్ని యాక్సెస్ చేసి లెట్ మీ నో విచ్ సర్వర్ యు ఆర్ గోయింగ్ టు యాక్సెస్. ఏ సర్వర్ యాక్సెస్ అవుతుందో చెప్పండి. సో ఇక్కడ చూడండి, శాంపిల్ 1 సర్వర్ అన్హెల్దీగా ఉంది అని వచ్చింది నాకు. ఓకే, సో అందుకని మీ అందరికి శాంపిల్ 2నే వస్తుంది, అవునా? సో లెట్ మీ రైట్ వన్ మోర్ టైం. సో ఇక్కడ నేను రిజిస్టర్ చేస్తాను. ఓకే, ప్లీజ్ వెయిట్. సో అగైన్ రిజిస్టర్ ద టార్గెట్. ఓకే, శాంపుల్ టార్గెట్ రిజిస్టర్ చేస్తున్నాను. రిజిస్టర్ పేమెంట్ టార్గెట్స్. ఓకే, ఇప్పుడు చూడండి రెండు హెల్దీ స్టేట్ లోకి వచ్చాయి, అవునా? ఇప్పుడు చెక్ చేయండి. చూడండి మారింది. సో ఐఎమ్ హ్యావింగ్ లైక్ శాంపుల్ 1. ఇప్పుడు చెక్ చేయండి. సో సమ్ టైమ్స్ ఐఎమ్ గెటింగ్ శాంపుల్ 2 అండ్ సమ్ టైమ్స్ ఐ విల్ గెట్ శాంపుల్ 1. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చెప్పండి. హౌ మెనీ ఆఫ్ యూ గోట్ శాంపుల్ 1 అండ్ హౌ మెనీ ఆఫ్ యూ గోట్ శాంపుల్ 2? రైట్? సో అంటే లోడ్ అన్నది మనం ఎంతమంది అయితే యాక్సెస్ చేస్తున్నారో ఎట్ ఎ టైం, సో మనం చేసే దాన్ని బట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో సమ్ టైమ్స్ ఇట్ విల్ గెట్ టు ఫ్రమ్ సర్వర్ 1 అండ్ సమ్ టైమ్ ఇట్ విల్ గెట్ టు సర్వర్ 2. ఓకే, సో ఇది డిఎన్ఎస్ కాన్సెప్ట్ అని అంటాం. ఓకే, సో అంటే డిఎన్ఎస్ అని అంటే సో రెండు అప్లికేషన్ ఐపీ అడ్రసెస్ ని ఒకటే డొమైన్ నేమ్ తో మనం రీడైరెక్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ ఎంటైర్ ఎన్వైరన్మెంట్ ని ఇప్పుడు నేను ఇంకొక ఎన్వైరన్మెంట్ ఆర్ ఇంకొక రీజియన్ లో ప్లేస్ చేయాలి అని అంటే సో ఐ హ్యావ్ టు యూస్ స్టాక్స్. ఓకే, సో క్లౌడ్ ఫార్మేషన్ ని యూజ్ చేసుకొని స్టాక్ కింద నేను తీసుకోవాలి. ఓకే, సో దర్ యూ కెన్ సి ఐఎస్సి జనరేటర్. సో మన క్లౌడ్ ఫార్మేషన్ ఐఎస్సి జనరేటర్ యూజ్ చేస్తే సో ఇట్ విల్ గివ్ యూ ద టెంప్లెట్. ఓకే, సో టెంప్లెట్ ని ఇస్తుంది. దర్ యూ కెన్ సి స్కాన్ అకౌంట్ రిసోర్సెస్. సో లెట్స్ సే సో స్కాన్ ఆల్ రిసోర్సెస్ అని అంటున్నా. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని క్రియేట్ ఏ టెంప్లెట్ అంటున్నా. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ? మై టెంప్లెట్ అని ఇస్తున్నా. ఓకే, and so I'm going to give like retain policy. ఓకే, సో ఇదేమంటుంది? రిసోర్స్ స్కాన్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్ అని అంటుంది. ఓకే, అంటే ఏ ఏ రిసోర్సెస్ ఉన్నాయో ఇంకా నేను కోడ్ ని స్కాన్ చేయలేదు అని అంట. సో వన్స్ ఇది స్కాన్ చేసిన తర్వాత స్కాన్ స్టేటస్ చూడండి. సో 20% స్కాన్ చేసింది. అండ్ ఏ ఏ సర్వీసెస్ ఉన్నాయో, ఓకే, నాకు ఇప్పుడు ఈ ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లో ఏ ఏ సర్వీసెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా స్కాన్ చేసి సో ఇక్కడ నాకు స్కాన్ రిసోర్సెస్ బ్రేక్ డౌన్ ఇస్తుంది. ఓకే, సో లెట్ us వెయిట్.
Okay. So meanwhile, let us go through Terraform. Okay. So Terraform lo check చేద్దాం. సో టెరాఫామ్ లో we are having like three types అవునా. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసాము విత్ ద విపిసి విత్ ద లోడ్ బ్యాలెన్సర్ అవునా. అండ్ అప్లై అంటే వీఆర్ గోయింగ్ టు అప్రూవ్ ద పర్టికులర్ కోడ్. ఓకే, ఏ కోడ్ అయితే రాస్తున్నామో ఆ కోడ్ ని అప్రూవ్ చేస్తాం. లైక్ హియర్ యూ కెన్ సీ. వీఆర్ గోయింగ్ టు రైట్ ద పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. సో ఇక్కడ టెరాఫామ్ లో వచ్చేపాటికి ద ఫైల్స్ విల్ బి నోన్ యాజ్ .tf ఎక్స్టెన్షన్ తో మెన్షన్ చేస్తాం. ఓకే, సో టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని కూడా .tf ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం యూజ్ చేసే మెయిన్ ఫైల్ వచ్చేపాటికి వీ కెన్ సే దట్ main.tf అని అంటాం. ఓకే, సో ఇక్కడ మనం ఏ కోడ్ అయితే రాస్తామో వాట్ ఎవర్ ద కోడ్ యూ వాంట్ టు బిల్డ్, సో ఆ కోడ్ అంతా కూడా main.tf లో రాస్తాం. ఓకే, సో దట్ ఈస్ వీ కెన్ సే దట్ టెరాఫామ్. అండ్ ఆఫ్టర్ దట్ టెరాఫామ్ ప్లాన్. ఓకే, సో మనం ఏ ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాం, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తీసుకోవాలనుకున్నాం. ఓకే, సో దట్ వీ కెన్ చెక్. అండ్ ఆఫ్టర్ దట్ అప్లై. సో అప్లయింగ్ ద ప్రొవైడర్స్. సో వీఆర్ హ్యావింగ్ లైక్ 1000+ ప్రొవైడర్స్ ఆర్ దే. సో ఏదో ఒక ప్రొవైడర్ నుండి మన రిసోర్సెస్ తీసుకొని సో దాన్ని అప్లై చేస్తాం. ఓకే, సో వై టెరాఫామ్ అని అంటే దర్ యూ కెన్ సీ లైక్ it will lets you define and manage your infrastructure in a consistent, repeatable way using human readable configuration files. సో అంటే మనం నార్మల్ గా అంటే ఒకవేళ మనం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ క్లౌడ్ ఫార్మేషన్, సో క్లౌడ్ ఫార్మేషన్ యూజ్ చేస్తే మనకున్న లిమిటేషన్స్ చెప్పా ఏంటి. సో ఒకేసారి మాత్రమే రాయగలుగుతాము అండ్ ఎగ్జిస్టింగ్ ఆర్ మాన్యువల్ రిసోర్సెస్ ని మనం ఇంక్లూడ్ చేయలేము. ఓకే, అండ్ సింగిల్ ఫైల్ లోనే మనం మెయింటైన్ చేయాలి అండ్ ఇట్ వాజ్ ఓన్లీ వర్క్ విత్ ఏడబ్ల్యూఎస్ అని అన్నా. ఓకే, సో ఇక్కడ ఏంటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 2 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేశారు. సో మాన్యువల్ గా ఇంకొక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి ఈ ఇన్స్టాన్స్ ని కూడా లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ కి యాడ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకే, ఇది మాన్యువల్ థింగ్ అవునా. సో ఉన్న ఇన్స్టాన్స్ ని యూ వాంట్ టు యాడ్ ఇట్ టు లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్. అప్పటి వరకు ఇది లేదు. సో యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ ఇన్స్టాన్స్ అండ్ యూ వాంట్ టు యాడ్ ఇన్ టు దట్ పర్టికులర్ లోడ్ బ్యాలెన్సింగ్. ఓకే, బట్ క్లౌడ్ ఫార్మేషన్ లో ఏంటి, వన్స్ ఒకసారి స్కాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కొత్త రిసోర్సెస్ ఏదైనా సరే దాన్ని టెంప్లెట్ లో పెట్టడానికి ఛాన్స్ ఉండదు. ఓకే, సో బట్ టెరాఫామ్ యూజ్ చేస్తే టెరాఫామ్ లో యూ కెన్ గో ఇట్ ఇన్ ఎ రిపీటబుల్ వేలో. సో ఇఫ్ యూ వాంట్ టు మేనేజ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు కాన్ఫిగర్ యువర్ ఫైల్స్ యూ కెన్ కాన్ఫిగర్ మెనీ టైమ్స్. ఓకే, సో పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇది అయిపోయింది, ఒకసారి చూద్దాం. ఓకే, సో రిసోర్సెస్ కంప్లీట్ అయినాయి. ఇక్కడ చూడండి రిసోర్సెస్ చెప్తుంది. సో మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ వచ్చేపాటికి 69% ఉంది. అన్కేటగరైజ్డ్ 24%. నెట్వర్కింగ్ లో నుండి 54 రిసోర్సెస్. బ్యాక్ ఎండ్ లో చూడండి మనం ఒక్క సర్వీసే యూజ్ చేస్తాం. ఏది EC2 అయితే EC2, లోడ్ బ్యాలెన్సర్ అయితే లోడ్ బ్యాలెన్సర్, దట్స్ ఇట్ అవునా. కానీ ఇక్కడ చూడండి సో వీఆర్ యూజింగ్ ఆల్ దీస్ పర్టికులర్ రిసోర్సెస్. ఇవన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్ లో యూజ్ అవుతున్నాయి. ఓకే, సో స్కాన్ అయిపోయింది. లెట్స్ ఏ క్రియేట్ టెంప్లెట్. సో టెంప్లెట్ క్రియేట్ చేస్తున్నాను, మై టెంప్లెట్ అని. నెక్స్ట్. ఓకే, సో ఇది చెప్తుంది కంప్లీట్ అయింది. డేస్ అంటిల్ ఎక్స్పైరీ 30 days. సో ఎన్ని రిసోర్సెస్ స్కాన్ అయినాయి, 1156 రిసోర్సెస్ స్కాన్ అయినాయి. ఓకే, అండ్ ఏ రిసోర్సెస్ అయినాయో చూడండి ఇక్కడ. సో ఇవన్నీ బ్యాక్ ఎండ్ లో మనకు రన్ అయ్యేవి, మనకు తెలీదు. సో మనం ఒక EC2నే ఆర్ VPCనే యూజ్ చేస్తున్నాం కదా అనుకుంటాం, బట్ బ్యాక్ ఎండ్ లో చెక్ చేయండి. సో యాప్ కాన్ఫిగ్ యూజ్ అవుతుంది, అథేనా వర్క్ అవుతుంది, కసాండ్రా, క్లౌడ్ ఫ్రంట్. ఓకే, అండ్ వీఆర్ హ్యావింగ్ లైక్ సో అప్ టు వీఆర్ హ్యావింగ్ రైట్. సో ఇవన్నీ యూజ్ అవుతున్నాయి బ్యాక్ ఎండ్ లో. ఓకే, సో ఇవన్నీ రిసోర్సెస్ స్కాన్ చేసింది. నౌ లెట్స్ సే యాడ్ ఆల్ ద సర్వర్స్. ఓకే, సో అన్నిటిని యాడ్ చేద్దాము. లేదనంటే
సో EC2 ఇన్స్టాన్స్ కి సంబంధించి 2 రిసోర్సెస్ చూపించింది. అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ కి లిజనర్, సో లెట్స్ సే ఓకే, సో ఇవి తీసుకుందాం అనుకుందాం. లెట్స్ సే నెక్స్ట్, అండ్ సో దేర్ యూ కెన్ సీ రిలేటెడ్ రిసోర్సెస్, దానికి సంబంధించి బ్యాక్ ఎండ్ లో ఉన్నవి. సో సబ్నెట్స్ ఉన్నాయి, వాల్యూమ్స్ ఉన్నాయి, విపిసి ఉంది, రైట్. సో నెక్స్ట్, ఓకే, సో క్రియేట్ టెంప్లెట్. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు ఒక టెంప్లెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఈ టెంప్లెట్ ని యూజ్ చేసుకొని, ఓకే, సో వన్స్ టెంప్లెట్ క్రియేట్ అయిన తర్వాత వీ కాంట్ యూస్. ఓకే, సో దేర్ యూ కెన్ సీ చూసింగ్ అన్ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ అండ్ ఎక్కడి నుండి తీసుకుంటాం. ఓకే, సో చూస్ అన్ అమెజాన్ S3 లేదంటే సింగ్ ఫ్రమ్ గిట్టా. ఓకే, సో ఆర్ కంపోజర్ నుండి తీసుకుంటున్నాము. ఓకే, సో దేర్ యూ కెన్ గెట్ విత్ స్టాక్ డీటెయిల్స్. ఓకే, సో స్టాక్ డీటెయిల్స్ ని మనం యూజ్ చేసుకుంటాం. సో లైక్ దట్ ఇక్కడ మనం ఏదైతే టెంప్లెట్స్ యూజ్ చేసుకున్నామో దేర్ యూ కెన్ సీ. సో దిస్ ఇస్ ద JSON ఫార్మాట్ ఆఫ్, సారీ, YAML ఫార్మాట్ ఆఫ్ ద పర్టికులర్ కోడ్. ఓకే, ఇదంతా కోడ్ అన్నమాట, మీరు బిల్డ్ చేసే. ఓకే, మీరు బిల్డ్ చేసే కోడ్ ఇది. ఓకే, సో మనం టెంప్లెట్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కావాలి అని అంటే, సో ఇట్లాగా మనం కోడ్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఎక్కడ, క్లౌడ్ ఫార్మేషన్ లో. ఓకే, సో క్లౌడ్ ఫార్మేషన్ లో మనకున్న రిసోర్సెస్ ని బేస్ చేసుకొని ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకోవాలి అని అంటే దేర్ యూ కెన్ యూస్ దిస్ టెంప్లెట్. ఓకే, సో దట్ దీన్ని ఏం చేస్తాం మనం, సో ఇక్కడ మన S3 URL లో కానీ ఆర్ గిట్ లో కానీ ఆర్ అప్లోడెడ్ టెంప్లెట్ ఫైల్ లో కానీ ప్లేస్ చేస్తాం. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో యాడ్ ఎ న్యూ ఫైల్. ఓకే, సో ఇది మన టెంప్లెట్ ఫైల్ అనుకుందాం. ఓకే, సో దీన్ని దేంతో చేయాలి, JSON ఆర్ YAML. సో JSON తో కానీ YAML తో కానీ సేవ్ చేసుకోవాలి. ఫైల్ సేవ్ యాస్ sample.yaml అంటాం. ఓకే, సో డెస్క్టాప్ మీద ప్లేస్ చేస్తాం, సేవ్. ఓకే, సో ఇక్కడ చూడండి YAML.txt అని సేవ్ అయింది. సేవ్ యాస్, ఇక్కడ మనం టెక్స్ట్ కాదు, ఆల్ ఫైల్స్. సో ఆల్ ఫైల్స్ ప్లేస్ చేస్తే, సో అప్పుడు మనకి ఓన్లీ, సారీ, ఓకే, sample.json తో ఫార్మాట్ లో స్టోర్ చేశాను. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు చూస్, యూ కెన్ చూస్ ఇట్ ఫ్రమ్ యువర్ లోకల్ సిస్టమ్. సో నౌ డెస్క్టాప్ sample.json. ఓకే, సో దేర్ యూ కెన్ సి S3 URL కూడా ఫార్వర్డ్ చేసింది. ఓకే, అండ్ నెక్స్ట్, సో స్టాక్ నేమ్ ఇవ్వాలి అండ్ కీ పారామీటర్స్. ఒకవేళ కీ యూజ్ చేయాలి, ఏబుల్ టు యాక్సెస్ EC2 అని అంటే, సో వాట్ ఈస్ ద కీ యు ఆర్ యూజింగ్. ఓకే, సో ఇదంతా కూడా మనం లైక్ క్లౌడ్ ఫార్మేషన్ లో యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ట్యాగ్స్ అడుగుతుంది, ఐ డోంట్ వాంట్ ఎనీ ట్యాగ్స్. అండ్ కమింగ్ టు ఐఏఎం రోల్ అడుగుతుంది, నో రోల్స్ కాబట్టి, సో ఇది ఆప్షనలే, సో వీ కెన్ లీవ్ ఇట్. అండ్ ఆల్ దీస్ ఆర్ ఆప్షనల్. సింప్లీ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ మై టెంప్లెట్. ఓకే, సో ఇక్కడ మనకు ఒక టెంప్లెట్ అన్నది మై స్టాక్ క్రియేట్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, సో దేర్ యూ కెన్ సీ ఏమేమి యూజ్ చేసామో బ్యాక్ ఎండ్ లో ఇవన్నీ చెక్ చేయొచ్చు. సో వీఆర్ హ్యావింగ్ లైక్, ఓకే,
సో ఇక్కడ చూడండి క్రియేషన్ అయ్యింది బట్ ఫెయిల్ అవుతుంది. ఓకే, సో ఎందుకు అని అంటే ద పర్టికులర్ ఐఏఎం రోల్స్ లేవు. ఓకే, సో దేర్ యూ కెన్ సీ and delete script in progress. Okay, and likely root cause. Okay, సో దేర్ యూ కెన్ సీ, సో ఇక్కడ మనకి క్రియేషన్ అనేది ఫెయిల్డ్ అయింది. ఎందుకు అని అంటే ద పారామీటర్స్ అండ్ ద పాలసీస్ అన్నది కరెక్ట్ గా ప్లేస్ చేస్తే రోల్స్ అన్నవి ఐఏఎం రోల్స్ అన్నవి సో దట్ వీ విల్ గెట్. ఓకే, సో ఇక్కడ మనకైతే ఫెయిల్ అయింది. సో దట్ లెట్ us కన్సిడర్ ఫ్రమ్ ద టెరాఫామ్ నుండి చెక్ చేద్దాం. ఓకే, సో టెరాఫామ్ లో చెప్పాను కదా వీ కెన్ గెట్ విత్ ద, so we can track our infrastructure and we can automate the changes and configure చేయొచ్చు, collaborate చేయొచ్చు, right? So we can do everything in the particular Terraform. Okay, so ఈ Terraform ఎలా చేస్తాము అని అంటే, so first of all we have to install the Terraform into your system. Okay, so మన నార్మల్ కమాండ్ ప్రాంప్ట్ లోనైనా చెక్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ యువర్ EC2 instance. Okay, సో EC2 ఇన్స్టెన్స్ లో యూ కెన్ చెక్ విత్ లైక్ టెరాఫామ్ అని ఇచ్చారు అనుకోండి. ఓకే, సో ఇట్ ఈస్ సేయింగ్ లైక్ టెరాఫామ్ కమాండ్ నాట్ ఫౌండ్ అని. అదే మన కమాండ్ లో చూడండి టెరాఫామ్ అని ఇస్తున్నా, సో టెరాఫామ్ అంటే సో ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ కమాండ్ అని అంటది. ఓకే, వై బికాస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ద పర్టికులర్ టెరాఫామ్ అప్లికేషన్ ఇన్ టు అవర్ సిస్టమ్. ఓకే, సో మీరు ఒకవేళ మన లోకల్ సిస్టమ్ లో చేయాలి అని అనుకుంటే సో యూ కెన్ గో విత్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో విండోస్ 386 వర్షన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఓకే, సో లైనక్స్ కి అయితే సో వీ కెన్ గో విత్ ద అమెజాన్ లైనక్స్. ఓకే, సో మనం ఏదైతే యూజ్ చేసుకుంటున్నామో ఉబంటూనా అమెజానా. ఓకే, సో అమెజాన్ లైనక్స్ కి అయితే వీఆర్ హ్యావింగ్ లైక్ దీస్ కమాండ్స్. ఓకే, లేదు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే సో వీ కెన్ డౌన్లోడ్ విత్ ద ARM64. ఓకే, ARM64 అని ఎందుకు అన్నాను అంటే దేర్ యూ కెన్ సీ. సో లెట్ మీ delete all these things. ఓకే, ఓకే, సో టెరాఫామ్ ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటే సో దేర్ యూ కెన్ యూజ్ లైక్, సో అయితే టెరాఫామ్ ని ఓకే టెరాఫామ్ ని త్రూ కమాండ్స్ ద్వారా లాంచ్ చేయొచ్చు, ఇన్స్టాల్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే డైరెక్ట్ గా మన సిస్టమ్ లోకి ఎలా అయితే డౌన్లోడ్ చేసుకుంటామో సో ARM64 ని బేస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటాం. సో ARM64 ఎందుకు అని అంటే లెట్స్ EC2 ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఏ ఏఎంఐ అయితే యూజ్ చేస్తున్నామో. ఓకే, సో లెట్స్ సే లాంచ్ ఇన్స్టాన్సెస్. ఓకే, సో ఇక్కడ మనకి ఏ ఏఎంఐ తీసుకుంటున్నామో ఆ పర్టికులర్ ఏఎంఐ యొక్క ఇన్స్టాల్ అప్లికేషన్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ సే RHEL అనుకోండి, సో దేర్ వీఆర్ హ్యావింగ్ లైక్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్. ఓకే, RHEL కి సంబంధించి రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ ఉంటుంది. ఓకే, సో ఇది డౌన్లోడ్ చేసుకుంటేనే సో హియర్ యూ కెన్ గెట్ విత్ ద 64 ARM. ఓకే, సో 64-bit ARM ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో either you can use as 64x bit or 64 ARM bit. Okay, సో దాన్ని ప్లేస్ చేసుకొని సో హియర్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ARM or ARM64. ఓకే, సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే,
ఆర్ మన సిస్టంలో మన లోకల్ సిస్టంలో డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే సో వీ కెన్ గో విత్ ద విండోస్. ఓకే, సో లెట్స్ సి. So there you can see like Terraform 1.15, right? So it is downloaded into my system and సో మనకి అది జిప్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవుతుందండి. ఓకే, ఓకే, సో there you can see. So we are having like Terraform and license. So రెండు licensed version ఉంటుంది. ఓకే, సో let me unzip this one. సో అబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను సిఎండి. రైట్, సో సిఎండి ఓపెన్ చేశాను ద పర్టికులర్ టెర్రాఫామ్ లో. ఓకే, సో నౌ లెట్స్ సే టెర్రాఫామ్ అని ఇస్తే చూడండి. సో ఇట్ ఈస్ ఇన్ ద ఎల్లో కలర్, అవునా? సో ప్రీవియస్ గా నేను ఓపెన్ చేసినప్పుడు కమాండ్ నాట్ ఫౌండ్ అని అంది, రైట్? సో టెర్రాఫామ్ అని అంటే సో కమాండ్ నాట్ ఫౌండ్ అని అంది, బట్ నౌ సో ఇట్ ఈస్ కన్సిడరింగ్ యాజ్ టెర్రాఫామ్. లెట్స్ సే వర్షన్ చెక్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ సేయింగ్ లైక్ బట్ డస్ ఎగ్జిస్ట్ ఇన్ ద కరెంట్ లొకేషన్. ఒకసారి ఇన్స్టెడ్ టైప్ ఇది ఒకసారి టైప్ చేసి చూడండి అని అంటుంది. సో లెట్స్ సే డాట్ స్లాష్ టెర్రాఫామ్ హైఫన్ వర్షన్. Okay, there you can see like, so it is saying like Terraform. So V1 15.6 that on Windows 386, right? So that means, so it is working. Okay. సో ఇది మన లోకల్ సిస్టమ్ లో అయితే. అదే వర్చువల్ సిస్టమ్ లో అయితే, సో దట్ వర్చువల్ సిస్టమ్ కి అయితే సో సింప్లీ సో యూ కెన్ యూస్ యువర్ విండోస్ యువర్ లైనక్స్ AMI అండ్ సో మనం లైనక్స్ కమాండ్స్ యూజ్ చేసేటప్పుడు షెల్ స్క్రిప్టింగ్ కి సో ఐ హావ్ సెట్ దట్ wget. సో wget ఎందుకు యూజ్ చేస్తామని చెప్పా? ఎనీబడి? ఎస్, సో మనం ఏదైనా ఒక ఫైల్ ని త్రూ HTML ద్వారా, ఓకే, సో మనం ఒక త్రూ HTTP ద్వారా మనం ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే సో వీ కెన్ యూస్ wget స్పేస్ URL. ఓకే, సో there you can see like, so for Linux, Amazon Linux, సో అమెజాన్ లైనక్స్ కి డైరెక్ట్ గా మనం కమాండ్స్ అయితే కమాండ్స్ యూస్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే లెట్స్ సే, సో ఐ వాంట్ టు కాపీ లింక్ అడ్రస్. ఓకే, పేస్ట్. ఓకే, సో terraform.zip ని ఇక్కడ నేను wget ద్వారా యూస్ చేసుకో. సో లెట్స్ సి ls, సో terraform.zip ఫైల్ అనేది మీ రూట్ లో ఇన్బిల్ట్ అవుతుంది. సో దట్ దేర్ యూ కెన్ సీ, సో LL ఇస్తే సో ద పర్టికులర్ పర్మిషన్స్ కూడా చూపిస్తుంది. ఓకే, సో దేర్ వీఆర్ హ్యావింగ్ లైక్ రీడ్ అండ్ రీడ్ ఆప్షన్స్ ఉంది. ఓకే, సో ఈ జిప్ ఫైల్ ని అన్జిప్ చేయాలి అని అంటే ద కమాండ్ సో జిప్ ఫైల్ ని అన్జిప్ చేయాలి అని అంటే సో వీ కెన్ యూస్ ద కమాండ్ లైక్ అన్జిప్ స్పేస్ వాట్ ఎవర్ ద ఫైల్ యూ వాంట్ టు unzip. Okay, so terraform unzip, right?
So now we are having only two files, license.txt and Terraform. Now let's say Terraform command iవ్వండి. Terraform hyphen version. Okay. So it is saying like Terraform version not available. Let's go with LL. ఓకే సో ఎల్ఎల్ చెక్ చేస్తే సో మనకి టెరాఫామ్ అని చెప్పి ఒక ఫైల్ ఓపెన్ అయింది కదా రైట్ సో ఒక ఫోల్డర్ ఓపెన్ అయింది సో ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ పర్టికులర్ టెరాఫామ్ ఫోల్డర్ సారీ సారీ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కదా ఓకే ఓకే సో ఒకసారి ఇక్కడ చూడండి సో హియర్ ఐ హావ్ గివెన్ లైక్ టెరాఫామ్ హైఫన్ వర్షన్ సో ఇట్ ఈస్ సేయింగ్ లైక్ కమాండ్ నాట్ ఫౌండ్ ఎందుకు నాట్ ఫౌండ్ అంటే లెట్స్ సే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కమాండ్ వర్క్ అవుతుందా లేదు చెక్ చేయండి సో కమాండ్ టెరాఫామ్ కమాండ్ నాట్ ఫౌండ్ అని అంటుంది ఓకే సో ఎందుకు అవ్వదు అని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ చెక్ విత్ ద పాత్ ఓకే సో ఇక్కడ పాత్ చెక్ చేయండి సో మనం ఒకవేళ టెరాఫామ్ ఇన్బుల్డ్ చేసేటప్పుడు మేక్ షూర్ దట్ అది మనకి రూట్ అకౌంట్ లో ఉండేలా చూసుకోవాలి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బి ఇన్ ద రూట్ ఓకే సూడో ఎస్యు హైఫన్ ఇచ్చి సో రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ లోనే మనం దిస్ టెరాఫామ్ ని బిల్డ్ చేసుకోవాలి ఎందుకు అని అంటే సో మీరు ఎకో స్పేస్ పాత్ అని ఇచ్చినప్పుడు సో మనకి రూట్ లో ఏ ఏ ఫైల్స్ ఓపెన్ అవుతాయి ఇక్కడ చూపిస్తుంది ఓకే సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రూట్ లోకల్ బిన్ లో సో రూట్ ఫోల్డర్ ఉంటుంది ఓకే అండ్ రూట్ లోకల్ లో ఎస్ బిన్ అని ఉంటుంది ఓకే సో ఎస్ బిన్ లో పెట్టిన ప్రతిదీ కూడా ఏ యూజర్ కైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఓకే లెట్స్ సే ఇక్కడ చెక్ చేయండి హూ యామ్ ఐ అని ఇస్తే సో ఇట్ ఈస్ సేయింగ్ లైక్ రూట్ అవునా రూట్ యూజర్ లో ఉన్నాను అనట లెట్స్ సే ఎగ్జిట్ అయిపోతున్నాను నేను నౌ ఐ హ్యావ్ కేమ్ ఇన్ టు కన్సోల్ యూజర్ ఓకే లెట్ మీ క్లియర్ దిస్ వన్ ఓకే సో లెట్స్ సే ఇక్కడ నేను ఎక్కడున్నాను లెట్స్ కన్సిడర్ ఎస్ హూ యామ్ ఐఎమ్ యూజింగ్ లైక్ EC2 హైఫన్ యూజర్ ఓకే సో ఇక్కడ చెక్ చేయండి ఎల్ఎల్ ఇస్తే సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫైల్స్ ఓకే లోకల్ సిస్టమ్ లో ఫైల్స్ ఏమీ లేవు అని అంటుంది సో అదే రూట్ లోకి వెళ్ళండి సూడో ఎస్యూకి వెళ్ళండి సో ఇట్ ఈస్ సేయింగ్ లైక్ లాస్ట్ లాగిన్ ఎల్ఎల్ ఇస్తున్నాను ఓకే సో ఇక్కడ మనకి సో ఏ ఫైల్స్ లేవు అని అంటుంది సో లెట్ మీ గో విత్ ద రూట్ ఓకే సిడి రూట్ లోకి వచ్చాను ఎల్ఎస్ చెక్ చేస్తున్నా సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫైల్స్ అవునా సో ఇక్కడ నాకు ఫైల్స్ ఏమీ లేవు సో ఇక్కడ చెక్ చేయండి ఓకే సో ఈ రూట్ ఫోల్డర్ లో మాత్రమే నాకు ఫైల్స్ అనేవి ఉన్నాయి ఓకే సో ఇక్కడ మాత్రమే ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ ఐ కెన్ యాక్సెస్ ద టెరాఫామ్ ఓకే సో టెరాఫామ్ ని నేను యాక్సెస్ చేసుకోగలుగుతాను రైట్ సో నౌ ఇన్ టుడే క్లాస్ సో we will go with the installation of Terraform okay so once మీరు ఇన్స్టాలేషన్ అయిపోతే let us continue with the concept సో మీ వర్చువల్ సిస్టమ్ ఏదైతే ఉందో వర్చువల్ సిస్టమ్ లో సో ఒక ఇన్స్టాన్స్ లో లాంచ్ చేసుకోండి మా
సో టెరాఫామ్ ఇన్స్టాలేషన్ ఆన్ EC2 Linux. సో EC2 లో లాంచ్ చేయాలి అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లాంచ్ అన్ ఇన్స్టాన్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ విత్ ఇన్స్టాన్స్ అండ్ రన్ దిస్ కమాండ్స్. ఓకే, సో ఈ 3 కమాండ్స్ అన్న రన్ చేయొచ్చు. ఓకే, ఈ 3 కమాండ్స్ అన్న రన్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే wget ఓపెన్ చేసి, సో వాట్ ఎవర్ ద లింక్ వీఆర్ హ్యావింగ్, ఓకే, సో లింక్ ని పేస్ట్ చేయొచ్చు. Okay, and after that we can unzip the file. ఓకే, సో ఈ 2 కమాండ్స్ యూజ్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే ఈ 3 కమాండ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో I have terminated everything. So why? Because so it will cost, right? So let me launch one more time. So we'll do from the scratch. So Terraform choose చేస్తున్నా, Amazon Linux and T3.micro with the keypay my key. Okay. Let us connect with this instance. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. సో దీనికి అండ్ రూట్ కి తేడా ఏంటంటే, లెట్స్ సే మీరు PWD ఇస్తే, సో ఇట్ ఈస్ సేయింగ్ లైక్, సో వీఆర్ ఇన్ ద home/EC2-user. అండ్ సో ఇఫ్ యూ చెక్ విత్ ద యూజర్, ఓకే, సో యు ఆర్ ద EC2-user అంటే కన్సోల్ యూజర్ లో ఉన్నారు అండ్ యు ఆర్ ఇన్ home/EC2-user అనే స్పేస్ లో ఉన్నారు. ఓకేనా? వేరాస్ మీరు sudo su ఇస్తే, ఓకే, సో sudo su ఇస్తే, సో ద పర్టికులర్ మీకు స్లాష్ అని వచ్చినప్పుడు దేర్ యూ కెన్ సీ లైక్ PWD ఇస్తే, సో సేమ్ ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉంటారు. ఓకే, బట్ హూ ఆమ్ ఐ చెక్ చేస్తే, సో మీ యూజర్ అన్నది చేంజ్ అయిపోద్ది, రూట్ యూజర్ కింద చేంజ్ అవుతుంది. ఓకే, సో లెట్స్ సే ఈ ఫోల్డర్ నుండి బ్యాక్ వచ్చేసేయండి. సో ఎగ్జిట్ చేస్తున్నా. ఓకే, సో అగైన్ ఇక్కడికి వచ్చారు చూడండి. ఓకే, సో PWD అండ్ who am I? ఓకే, సో ఏమవుతుంది అని అంటే, సో మీరు ఎగ్జిట్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఫోల్డర్ నుండి డైరెక్ట్ గా మీరు మళ్ళీ రూట్ కన్సోల్ యూజర్ లోకే వచ్చేస్తారు. ఓకే, సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే sudo su హైఫన్ అనేస్తాం. ఓకే, sudo su హైఫన్ అని అంటే, సో మీరు లాస్ట్ లాగిన్ ఏదైతే లాగిన్ ఉన్నారో ఆ లాగిన్ లోకి వెళ్తారు. ఓకే, సో ఇప్పుడు ఎక్కడున్నారు? రూట్ లో ఉంటారు. ఓకేనా? /root. ఓకే, సో /root వేరు, స్లాష్ వేరు.
సో పీడబ్ల్యూడి చెక్ చేయండి. సో ఇట్ ఈస్ సేయింగ్ లైక్ స్లాష్ రూట్. ఓకే, అండ్ హూ ఆమ్ ఐ చెక్ చేస్తే యు ఆర్ ద రూట్ పర్సన్. ఓకే, రూట్ యూజర్ ఉన్నారు అండ్ ఫోల్డర్ వచ్చేప్పటికి స్లాష్ రూట్. ఓకే, సో ఇక్కడ నేను సిడి స్లాష్ అని ఇచ్చాను అనుకోండి, ఇది మెయిన్ రూట్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ ఎల్ఎస్ చెక్ చేయండి. ఓకే, సో ఎల్ఎస్ లో ఇక్కడ ఒక రూట్ ఉంది చూడండి మీకు. ఓకే, సో మీకు ఒకవేళ నెగేషన్ సింబల్ ఉంది అని అంటే, సో దట్ ఈస్ వీ కెన్ సే దట్ వీఆర్ అండర్ సిడి స్లాష్. ఓకే, సో ఇది మెయిన్ రూట్ అని అంటాం. సో ఒకవేళ మనకి సారీ స్లాష్ ఉంటే దాన్ని మెయిన్ రూట్ అని అంటాం. అదే నెగేషన్ ఉంటే వీ కెన్ సే దట్ ఈస్ ద రూట్ ఫోల్డర్. ఓకే, ఇక్కడ మనం ఎలా అయితే home/ec2-user కి ఓపెన్ అవుతున్నామో బై డిఫాల్ట్ గా, సో ఇక్కడ కూడా రూట్ కి బై డిఫాల్ట్ గా ఓపెన్ అవుతాం. ఓకే, సో అది చెక్ చేసుకుంటూ ఉండాలి మీరు మెయిన్ రూట్ లో ఉన్నారా లేదంటే రూట్ ఫోల్డర్ లో ఉన్నారా అని. ఓకే, సో ఎగ్జిట్ చేశారు అనుకోండి, సో ఏమవుతుంది, ఈ పర్టికులర్ రూట్ ఫోల్డర్ నుండి ఎగ్జిట్ అవుతారు అంతే. ఓకే, సో అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు ద EC2-user లోకి వెళ్తారు. ఓకే, సో లెట్స్ చెక్. సో లెట్ మీ క్లియర్ వన్ మోర్ టైం. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడున్నాము, పీడబ్ల్యూడి home/EC2-user who am I చూస్తే, సో వీఆర్ యాజ్ కన్సోల్ యూజర్. ఓకే, నౌ sudo su హైఫన్ అని ఇస్తే, సో నౌ మీరు ఒక రూట్ లో ఉంటారు. ఓకే, సో పీడబ్ల్యూడి ఇస్తే, ఓకే, సో ఇట్ ఈస్ సేయింగ్ లైక్ మెయిన్ రూట్ లో రూట్ ఫోల్డర్ లో ఉన్నారు. ఇక్కడ చెక్ చేయండి ఎల్ఎల్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫైల్స్, ఏ ఫైల్స్ లేవు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం కావలసిన కమాండ్స్ ని రన్ చేసుకుందాం. ఓకే, సో ద కమాండ్స్, సో లెట్స్ సే, సో ఇందాక wget యూజ్ చేశాను కదా. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ దీస్ 3 కమాండ్స్. సో ఈ 3 కమాండ్స్ ఇచ్చినా ఒకటే అవుతుంది అండ్ wget ఇచ్చినా ఒకటే అవుతుంది. ఓకే, సో లెట్స్ సి, అంటే మనకి టెరాఫామ్ కావాలి అని అనుకుంటే డైరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి అని అంటే m-install-y, సో m-utils అండ్ షాడో యూటిల్స్ లో మనకి ఆ టెరాఫామ్ ఫోల్డర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. ఓకే, సో అంటే అక్కడ నుండి తీసుకుంటున్నాము అని అర్థం. ఓకే, అండ్ సో ఇది ఎక్కడి నుండి తీసుకుంటున్నారో చెక్ చేయండి. సో వీఆర్ గోయింగ్ టు చెక్ విత్ దిస్ వన్, పేస్ట్. ఓకే, sudo space m-config manager అండ్ రిపోజిటరీ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక రిపోజిటరీ HashiCorp రిపోజిటరీ నుండి మనం టెరాఫామ్ అనే ఫైల్స్ ని కాన్ఫిగ్ చేసుకుంటున్నాం. ఓకే, సో యాడింగ్ రిపోజిటరీ ఫ్రమ్ ద పర్టికులర్ ఫైల్. ఓకే, అండ్ నౌ డైరెక్ట్లీ ఇన్స్టాల్ టెరాఫామ్. సో మీరు ఈ రిపోజిటరీ యాడ్ చేయకుండా మీరు డైరెక్ట్ ఈ కమాండ్ ఇస్తే వర్క్ అవ్వదు, ఎందుకంటే మనకి టెరాఫామ్ అనేది ఆ పర్టికులర్ రిపోజిటరీలోనే ఉంది. ఓకే, సో HashiCorp రిపోజిటరీలోనే ఉంది కాబట్టి, సో ఇక్కడ ఫస్ట్ ఆ రిపోజిటరీని యాడ్ చేశాకే మనం ఈ ఇన్స్టాల్ టెరాఫామ్ అనే కమాండ్ ని రన్ చేయగలుగుతాం. ఓకే, సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఎస్ ఆర్ నో. ఎస్. ఓకే, సో సక్సెస్ఫుల్ గా మనకి ఇప్పుడు టెరాఫామ్ అన్నది ఓకే, సో దేర్ యూ కెన్ సీ. సో ఇప్పుడు మనం టెరాఫామ్ అని ఇస్తే చెక్ చేయండి. సారీ, ఎస్. సో టెరాఫామ్ అని ఇవ్వగానే దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్ని కూడా చూపిస్తుంది చూడండి. సో ద అవైలబుల్ కమాండ్స్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆర్ లిస్టెడ్ బిలో. ద ప్రైమరీ వర్క్ ఫ్లో ఆర్ దీస్ 5 కమాండ్స్. ఓకే, సో మనం టెరాఫామ్ లో ఎక్కువగా యూజ్ చేసే కమాండ్స్ ఏమేంటి అంటే టెరాఫామ్ ఇనిట్. సో గిట్ యూజ్ చేసినప్పుడు ఎలా అయితే యూజ్ చేస్తామో గిట్ ఇనిట్, గిట్ యాడ్, గిట్ కమిట్ అండ్ గిట్ పుష్ అండ్ గిట్ పుల్. అవునా, సో మనకి బేసిక్ గా 5 ఉంటాయి. గిట్ స్టేటస్, గిట్ ఇనిట్, గిట్ స్టేటస్, గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్. రైట్, సో అక్కడ మన 5 కమాండ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అంతే. సో వీఆర్ హ్యావింగ్ లైక్ Terraform init, Terraform validate, Terraform plan, Terraform apply, Terraform destroy. Okay, so Terraform init. So Terraform init anante, so first of all we have to initialize the resources.
సో మనం ఏ రిసోర్సెస్ అయితే ప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆర్ ఏ ఫైల్స్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్స్ ని, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు initialize. Okay, so by using terraform init and after that terraform validate. సో వ్యాలిడేట్ అని అంటే ఏ అయితే రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ ని వ్యాలిడేట్ చేస్తా అంటే చెక్ చేస్తుంది. ఓకే, వెదర్ ద రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఆర్ నాట్. ఓకే, సో ఆ రిసోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయా లేవా, ఏ ప్రొవైడర్ నుండి చెక్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఏ పర్టికులర్ ప్రొవైడర్ నుండి తీసుకుంటున్నారు. ఓకే, సో దట్ ఇట్ విల్ వ్యాలిడేట్ ద రిసోర్సెస్ అండ్ ఆఫ్టర్ దట్ plan. Okay, so there you can see plan means show changes required by the current configuration. సో మనకి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, సో కాన్ఫిగర్ చేసుకోవడానికి, సో ఫైల్ ని కాన్ఫిగర్ చేయడానికి ఆర్ మాడిఫై చేయడానికి. ఓకే, ఓకే, మాడిఫై చేయడానికి టెరాఫార్మ్ ప్లాన్ కమాండ్ ని యూజ్ చేసుకుంటాం. అండ్ ఆఫ్టర్ దట్ టెరాఫార్మ్ అప్లై. సో అప్లై అంటే నథింగ్ బట్, సో వీఆర్ updating the commands and we are running the commands. We can say executing అని చెప్పొచ్చు, executing or running the resources. Okay, so ఆ రిసోర్సెస్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి సో we are using apply. Okay, and after that destroy. సో destroy అంటే nothing but deleting the resources. Yes, terminate చేయడం. Okay, so we are using like initializing the files and validating the files, planning the files, applying the files and destroying the files. Okay, so these are the commands, main commands we can say. And after that we are having like other sub options like so console. Okay, so command prompt యొక్క ఎక్స్ప్రెషన్స్ చెక్ చేయడానికి కన్సోల్ యూస్ చేస్తాము. ఫార్మెట్ ఎందుకు అని అంటే రీఫార్మేట్ యువర్ కాన్ఫిగరేషన్. ఓకే, సో అగైన్ మనం చేసిన దాన్ని మళ్ళీ రీఫార్మేట్ చేసుకోవాలి, ఫస్ట్ నుండి మళ్ళీ రన్ చేయాలి అని అంటే సో వీ కెన్ యూస్ ఫార్మెట్. ఓకే, అండ్ ఫోర్స్ అన్లాక్. సో ఏదన్నా కరెంట్ వర్క్స్ లాక్ అయి ఉంటే ఫోర్స్లీ లాక్ అన్లాక్ చేయడానికి సో వీ కెన్ యూస్. అండ్ గెట్ అండ్ గ్రాఫ్ ఇంపోర్ట్. సో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటే సో వీ కెన్ యూస్ లాగ్ ఇన్, లాగ్ అవుట్ అండ్ మెటా డేటా చెక్ చేయడానికి అవుట్పుట్ ప్రొవైడర్స్. ఓకే, so we are having all these things. Okay, and stacks we can see. Okay, so ivanni kuda we can use terraform version use chestamu and everything. Okay, so terraform version check cheyandi. So we are having like terraform hyphen version. Okay, so here we are using like terraform v1.15.6 on linux amd. Okay, so amd 64 lo so we are using this terraform. Okay, సో ఇక్కడ నేను జిప్ కమాండ్ యూజ్ చేయలేదు చూడండి. సో ఓన్లీ ఆ 3 కమాండ్స్ యూజ్ చేస్తే డైరెక్ట్ గా నాకు టెరాఫార్మ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఒకవేళ అలా కాకుండా మనం అన్జిప్ చేసుకోవాలి అని అంటే సో వీ కెన్ యూస్, యూ కెన్ గెట్ ఈ కమాండ్స్ యూజ్ చేస్తే అన్జిప్ చేసుకుంటాం ఫైల్ ని. ఓకే, అండ్ ఎస్ సేమ్ మనకి ఇక్కడ 2 మెథడ్స్ లో ఇన్స్టాలేషన్ కి ఇచ్చారమ్మా. ఓకే, ఒక మెథడ్ ఏంటంటే డైరెక్ట్ గా ఈ 3 కమాండ్స్ యూజ్ చేయడం. ఓకే, సో డైరెక్ట్ గా ఈ 3 కమాండ్స్ యూజ్ చేసుకొని మనం టెరాఫామ్ ని ఇన్స్టాల్ చేసుకోవడం. లేదు మేడం నాకు ఆల్రెడీ లైనక్స్ కమాండ్స్ వచ్చు అని అనుకుంటే సో యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ లైక్ wget అనే కమాండ్ యూజ్ చేసుకొని సో యా వీఆర్ యూజింగ్ లైక్ AMD 64. Copy link address. ఓకే, సో AMD 64 జిప్ ఫైల్ ని మనం అన్జిప్ చేసుకుంటాం అంతే. ఓకే,
బట్ ఇది ఎక్కడ యూజ్ చేయాలి అని అంటే, సో యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ sudo su హైఫన్. సో ఈ కమాండ్ ఇచ్చిన తర్వాత మనకి రూట్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఈ ఫోల్డర్ లోనే ఉన్నారా లేదా. సో ఇది ఎలా తెలుస్తుంది అంటే పీడబ్ల్యూడి ఇస్తే తెలుస్తుంది. ఓకే, సో పీడబ్ల్యూడి ఇచ్చినప్పుడు సో ఇట్ షుడ్ బి గెట్ హైఫన్ రూట్. ఓకే, ఈ ఫోల్డర్ లో ఉంటేనే మనం చేయగలుగుతాం. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ చెక్ విత్ యువర్ యూజర్. సో యూజర్ కూడా చెక్ చేసుకోండి. మీ యూజర్ వచ్చి రూట్ యూజర్ అయి ఉండాలి. ఓకే, సో ఒకటి మీరు రూట్ యూజర్ అయి ఉండాలి, ఇంకొకటి ఫోల్డర్ వచ్చేపాటికి సో స్లాష్ రూట్ లోనే ఉండాలి. ఓకే, సో ఈ రెండిట్లో ఇఫ్ యూ గెట్ ఇఫ్ డౌన్లోడ్ యువర్ సిస్టమ్. ఓకే, సో సేమ్ పైన కూడా ఇవే కమాండ్స్. ఓకే, so after that we can run our Terraform into the particular Linux server. Okay, so Linux server లో మనం కమాండ్స్ అన్నవి రన్ చేసుకున్నాం. ఓకే, అండ్ సో దాని కమాండ్స్ అన్ని చూడాలి అని అంటే ద కమాండ్ ఈస్ టెర్రాఫామ్ అని ఇస్తే చాలు, ఆటోమేటికల్లీ దానిలో ఉన్న అన్ని కమాండ్స్ ని మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో జస్ట్ గివ్ టెర్రాఫామ్ అని ఇస్తే చాలు. ఓకే, అండ్ టు చెక్ ద వర్షన్ చెక్ చేయాలి అని అంటే హైఫన్ వర్షన్. ఎస్, ఇక్కడ వరకు కంప్లీట్ అయిందా? ఎవ్రీబడి, let me know once you are done. అంజిప్ కమాండ్ యూజ్ చేస్తామ్మా. అంజిప్ స్పేస్ టెరాఫామ్ 1.156. సో ఇది మనకి అంజిప్ ఎప్పుడవుతుంది అని అంటే పర్టికులర్ లింక్ తీసుకున్నప్పుడు మాత్రమే, జిప్ ఫోల్డర్ లింక్ తీసుకున్నప్పుడు మాత్రమే. అలా కాకుండా ఇక్కడ మనం డైరెక్ట్ గా తీసుకుంటే ఇక్కడ మనకి టెరాఫామ్ డైరెక్ట్ గా ఇన్స్టాల్ అయిపోతుంది కాబట్టి సో ఇక్కడ అన్జిప్ చేసే ఛాన్స్ ఉండదు. ఓకే, సో ఇది ప్యాకేజ్. ఓకే, సో ఇక్కడ మనం ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేస్తున్నాము. అదే మనం ఫైల్ ఆర్ ఫోల్డర్ కింద డౌన్లోడ్ చేసేటప్పుడు సో ఇక్కడ మనం జిప్ ఫోల్డర్ కింద డౌన్లోడ్ చేసుకుంటాం, అక్కడ మాత్రం అన్జిప్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా అవ్వట్లేదు అని అనుకుంటే ఇది లీవ్ చేసేయండి. ఓకే, ఈ 3 కమాండ్స్ ని యూజ్ చేసుకొని రన్ చేయండి. ఈ 3 కమాండ్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే సో ప్యారలల్ గా మీరు కూడా ఓపెన్ చేసి ఉంచుకోండి. సో జస్ట్ ఓపెన్ ఏ న్యూ ట్యాబ్ అండ్ గో ఫర్ terraform.io. ఓకే, సో terraform.io అని ఓపెన్ చేస్తే మీకు డాక్యుమెంటేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో దెన్ గో విత్ ద ఇన్స్టాల్ అండ్ సో లైనక్స్ లో అమెజాన్ లైనక్స్ కు వెళ్ళి ఈ 3 కమాండ్స్ ని రన్ చేయండి. డన్. అండ్ వన్ మోర్ థింగ్, సో మనం టెరాఫామ్ యూజ్ చేసేటప్పుడు టెరాఫామ్ కి చెప్పాను కదా, సో దేర్ యూ కెన్ సీ ఓకే. సో టెరాఫామ్ యూజ్ చేసేటప్పుడు టెరాఫామ్ మోస్ట్లీ ఇట్ విల్ బి వర్క్ విత్ ద ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ని యూజ్ చేసుకునే వర్క్ చేస్తుంది. ఓకే,
there. Okay, sorry. ఎస్ రూట్ అకౌంట్స్ మాత్రమే వర్క్ అవుతాయి. ఎందుకు అని అంటే let me open. ఎస్ ఓకే. సో మనకి టెరాఫామ్ వచ్చేపాటికి ఓన్లీ ఇట్ విల్ యాక్సెస్ విత్ ద ప్రోగ్రామాటిక్ యాక్సెస్. ఓకే, సో అంటే ఈ ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ఎక్కడ ఉంటుంది అంటే ఐఏఎం రూల్స్ లో ఉంటుంది. ఓకే, సో ఐఏఎం విల్ నాట్ వర్క్ ఫర్ ద స్టూడెంట్ అకౌంట్, రైట్? స్టూడెంట్ అకౌంట్ కి వర్క్ అవ్వదు. సో వర్క్ అయితే నో ఇష్యూస్, వర్క్ అవ్వకపోతే సో వీ కాంట్ డూ. ఎందుకు అని అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో డైరెక్ట్ గా మనం యాక్సెస్ చేసేటప్పుడు ఓకే వీ కెన్ యాక్సెస్ టెరాఫామ్. ఓకే, సో మనం EC2 ఇన్స్టాన్స్ ని యూజ్ చేసుకొని టెరాఫామ్ ని యూజ్ చేసుకుంటాం. వేర్ ఇట్ ఇస్ ఎస్ ఓకే, సో టెరాఫామ్ ని యాక్సెస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తాము, సో టెరాఫామ్ ని యూజ్ చేయాలి అని అంటే సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ అ పర్టికులర్ ఫైల్. ఆ ఫైల్ నేమ్ ఏమని చెప్పాను, main.tf. ఓకే, సో main.tf అనే టెరాఫామ్ ఫైల్ ని కాన్ఫిగర్ ఫైల్ అని అంటాం, కాన్ఫిగరేషన్ ఫైల్ అని అంటాము. సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ని బేస్ చేసుకునే సో మనం టెరాఫామ్ ని యూజ్ చేసుకుంటాం. లెట్స్ సే ఒకసారి ఇక్కడ టెరాఫామ్ ఇనిట్ అని ఇవ్వండి. సో టెరాఫామ్ ఇనిట్ అని ఇస్తే ఇట్ ఈస్ సేయింగ్ లైక్ టెరాఫామ్ ఇనిషియలైజింగ్ ఇన్ అన్ ఎంప్టీ డైరెక్టరీ, బట్ ఇక్కడ చెప్తాను చూడండి, the directory has no terraform configuration files. సో ఇక్కడ టెరాఫామ్ కాన్ఫిగర్ చేసే ఫైల్స్ ఏమీ లేవు. సో యూ మే బిగిన్ వర్కింగ్ విత్ టెరాఫామ్ ఇమీడియట్లీ బై క్రియేటింగ్ టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. సో మీరు ఇనిషియలైజింగ్ చెయ్యాలి అని అంటే మినిమం అట్లీస్ట్ ఒక ఫైల్ అన్నా ఉండాలి, ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ అన్నా ఉండాలి అని అంటుంది. ఓకే, సో అలా ఉండాలి అని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డూ లైక్, సో మనం అక్కడ ఎలా అయితే క్రియేట్ చేసుకుంటున్నామో గిట్ లో ఇక్కడ కూడా ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ. ఓకే, ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నా SY26 అని. ఓకే, SY2026 అని క్రియేట్ చేస్తాం. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ పర్టికులర్ ఫోల్డర్. ఓకే, ఈ ఫోల్డర్ లో వీ క్యాన్ క్రియేట్ main.tf. ఓకే, సో నానో ఎడిటర్ ని యూజ్ చేసుకొని ఒక టెర్రాఫామ్ ఫైల్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎంటర్. రైట్, సో ఇక్కడ మనం ఏ ఫైల్ అయితే రాయాలనుకుంటున్నామో టెర్రాఫామ్ రిలేటెడ్ గా సో ఆ ఫైల్ ని ఆ రిసోర్సెస్ ని మనం ఇక్కడ ఇన్బుల్డ్ చేసుకోవాలి. సో లైక్ సో ఇక్కడ మనం JSON ఫార్మాట్ లో రాసాను చూడండి స్టాక్ కి, రైట్? సో ఇది స్టాక్ లో మనకి క్రియేట్ అయిన ఫైల్. ఓకే, సో ఇదంతా మనం చెక్ చేయాలి అని అంటే చాలా కష్టం, అవునా? అండ్ రాయాలి అన్నా కూడా కొంచెం మన కష్టమే, ఎందుకనంటే ఆ కాన్ఫిగరేషన్ నేమ్స్ తెలియవు అండ్ వీ డోంట్ నో ద డిస్క్రిప్షన్స్ అండ్ వీ డోంట్ నో ఎవ్రీథింగ్, రైట్? సో ఇది మనకి క్రియేట్ అయిపోయింది కాబట్టి నో ఇష్యూస్. అదే మనం ఓన్ గా క్రియేట్ చేయాలి అని అంటే వీ కాంట్, రైట్? సో ఫర్ దట్ వీఆర్ యూజింగ్ దిస్ టెరాఫామ్. ఓకే, సో టుమారో క్లాస్ లో we are going to learn about how we are going to create these main files. Okay, సో ఈ మెయిన్ ఫైల్స్ ని ఎలా రాస్తామో అండ్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం అన్నది సో టుమారో వి విల్ డిస్కస్, రైట్? సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇన్ కేస్ రూట్ అకౌంట్ లేని వాళ్ళు జస్ట్ ఫాలో ద రూల్స్, ఓకే, ఫాలో ద కమాండ్స్. సో మీ స్టూడెంట్ అకౌంట్ లో ఎలాగో మనకి EC2 ఇన్స్టాన్స్ వర్క్ అవుతుంది కాబట్టి సో రన్ అయ్యేంత వరకు మీరు కమాండ్స్ రాస్తూ ఉండండి. ఓకేనా? ఎక్కడన్నా ఎర్రర్ వస్తుందంటే క్రియేషన్ దగ్గర ఎర్రర్ వస్తుంది కానీ బట్ చేయడం అంతా ప్రాసెస్ సేమ్ కాబట్టి యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద స్టూడెంట్ అకౌంట్ యాజ్ వెల్. ఓకే, స్టూడెంట్ అకౌంట్ లో కూడా మీరు ప్యారలల్ గా చేస్తూ ఉండండి, రైట్? ఎస్, and tomorrow we'll discuss the topic and we will create this main.tf. okay, డాలర్స్ అయిపోతే ప్రాబ్లం లేదు, ఇన్ కేస్ ఎవరికన్నా అయిపోతే ఐ గివ్ యూ ద న్యూ అకౌంట్స్. ఓకే, సో న్యూ అకౌంట్స్ ఇస్తాను, స్టూడెంట్ అకౌంట్స్, మీరు వరీ అవనక్కర్లేదు. ఓకే, ఎస్, ఓకే,
Yes. So we'll wind up this session here. All right. And tomorrow there will be no assessment. Okay, రేపు assessment ఉండదు, classes పెట్టుకుందాము. Okay. Timings will be same, 6 to 8. Okay. Right. So let me stop the recording for